Good morning, sir. Good morning, sir. Rajesh, sir. Good morning. Good morning, all of you leaders. Good morning. Welcome, sir. Welcome. Good morning, sir. Good అందరికీ morning. welcome. Good morning, all of you. Good morning, sir. Venkatesh, sir. Good Good, morning. good morning, sir. Good morning. వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ అందరికి. ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలన్నా, ఒకవేళ రీడింగ్ ఏమైనా చేయాలన్నా కానీ రండి సార్. ఒకవేళ ఏమైనా టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి టైం ఉంది కాబట్టి ఎవరైనా వచ్చి మాట్లాడుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. వెల్కమ్ వెల్కమ్. Yes. Good morning. Welcome. Just ఇప్పుడు ఎంటర్ గుడ్ మార్నింగ్ అవుతున్నాను. సార్. గుడ్ మార్నింగ్ సార్. యా రాజేష్ సార్. వెల్కమ్. ఇంకా కొద్దిగా ట్రాఫిక్ లో ఉన్నాను. ఇంకా కొద్దిగా టైం పడితే కొంచెం రండి మాట్లాడి. వెల్కమ్ ఎస్ సార్. ఎస్ సార్. ఓకే ఎస్. సార్. వెల్కమ్ సార్. ఎనీ లీడర్ వెల్కమ్. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మనం క్లియర్ చేసుకోవచ్చు సార్. ఆల్రెడీ మనకి ఒకసారి రాజేష్ సార్ మనకి చెప్పారు, సీడ్ ఫండింగ్లో కానీ ఏమన్నా టోకెన్ ఫార్మింగ్లో కానీ ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకోమని. కొద్దిగా చాలామంది దాని గురించి ఆలోచించారు లేదా. మనకి సీడ్ ఫండింగ్ కూడా ఒక్కొక్క రోజు ఎవరైనా కానీ ఎలా చేయాలి ఏంటనేది కొద్దిగా చెప్తూ ఉంటే సార్ మొత్తం అందరికీ క్లారిటీ వస్తుంది. కొద్దిగా ఎవరైనా న్యూ పర్సన్స్ ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళు అది చూసి చేసుకోవడానికి మంచి అవకాశం కింద ఉంటుంది. దాని గురించి ఎవరైనా సరే మామూలుగా మీకు తెలిసినా కానీ మీరు షేర్ చేసుకుంటూ ఉంటే అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నాం సార్. దాని గురించి నాకైతే నిన్న 8 అకౌంట్లలో మొత్తానికి 50-50 ప్లస్ అయినాయి సార్. నిన్న మీ 8 అకౌంట్లకు కూడా రెడీమ్ కొట్టాను నేను ఆల్రెడీ. ఒక అకౌంట్కి ఏమో 87, మొత్తం 9 అకౌంట్లకి నేను రెడీమ్ కొట్టాను. మంచి పీస్ మెటల్ బాగా వచ్చినాయి. ఒక్కొక్క అకౌంట్కి 48, 47 అలా వచ్చినాయి. 87 దానికేమో 83 దాకా వచ్చినాయి. బాగా వచ్చినాయి సార్. మనం మేబీ ఇది మళ్ళీ తర్వాత చూడలేకపోవచ్చు మనం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి మంచి అవకాశం ఇచ్చింది అనుకోవాలి సిస్టమ్ మనకి. ఎందుకంటే అంతకుముందు మనం 100 పీవీసీ మెటల్ 100 యూఎస్టీడీలకి 7 పీవీసీ మెటల్ కూడా వచ్చేసారు మనకి. కానీ ఈ రోజున మనకి 50K దగ్గర 47, 48 దాకా వస్తున్నాయి. ఇది నిజంగా ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్ అవకాశం మనకి. ఎందుకంటే మనకి బయట కూడా ఒకవేళ ఎవరైనా పీవీసీ మెటల్ బై చేసుకొని పెట్టుకోవాలనుకున్నా కానీ మంచి అవకాశం ఇప్పుడు. ఎలాంటి వాళ్ళకైనా కానీ ఇప్పుడు తీసి పెట్టుకోవడానికి మంచి అవకాశం కాబట్టి ఎనీ పర్సన్ మీరు తీసుకొని పెట్టుకోవడానికి ట్రై చేయండి సార్. ఎందుకంటే ఈ రోజున మనం బై చేసి పెట్టుకున్నది రేపటి రోజున మేబీ ఒక ఆఫ్టర్ 6 months తర్వాత కానీ 1 year తర్వాత కానీ అది ఒకవేళ మనం అనుకున్నట్టుగా 2 digitకి రీచ్ అయినప్పుడు మనం సేల్ చేసుకుంటే మనం హెవీ బెనిఫిట్ పొందొచ్చు. ఈ రోజున పర్ సపోజ్ ఒక 1 lakh పీవీసీ మీటర్ తీసుకున్నా కానీ ఆ రోజున 2 digitకి $10 రీచ్ అవుతాయి కనుక మనం దగ్గర ఎంత లేదన్నా కానీ ఒక 20 lakhsకి రీచ్ అయినట్టే సార్. మనం 1 lakh 20 lakhs దాకా రీచ్ అయినట్టే. ఎందుకంటే ఈ రోజున మనకి పీవీసీ మీటర్ 0.6 ఉంది సార్. మనకి 0.6 యూఎస్టీ ఉంది కాబట్టి దాని మూలన 1 lakh అంటే దగ్గర చాలా వస్తాయి, హెవీగా వస్తాయి మనకి. అది చెప్తాను.
ఇంతకుముందు ఎవరైతే తీసుకోలేకపోయామని చెప్పేసి ఫీల్ అయిన ప్రతి పర్సన్ కూడా ఎవ్రీ పర్సన్ కూడా ప్రతి ఒక్కళ్ళు చాలామంది తీసి పెట్టుకుంటున్నారు. ట్రస్ట్ వాలెట్ డైరెక్ట్ తీసి పెట్టుకుంటున్నారు. ఇంకా ఒకవేళ సీడ్ ఫండింగ్ చేసుకోవాలనుకున్న సీడ్ ఫండింగ్ చేసుకుంటున్నారు. ఫార్మింగ్ చేసుకోవాలనుకున్న ఫార్మింగ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఎవ్రీ పర్సన్కి మంచి ఛాన్సే సార్. న్యూ జాయినర్స్కి అయినా సరే, ఓల్డ్ పర్సన్స్ ఒకవేళ ఫస్ట్లో మేము ఎక్కువ చేసుకోలేకపోయాం అని అనుకున్న వాళ్ళకైనా సరే, ఎవరికైనా కానీ మంచి ఛాన్స్ ఇది మనకి. అలాంటి పర్సన్స్ అందరూ కూడా ఇప్పుడు యూటిలైజ్ చేసుకుంటున్నారు. మనకి సిస్టమ్ ఇచ్చిన ఛాన్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు చాలామంది. రాజేష్ సార్ చెప్పినట్టుగా నేను ఈ మంత్ లాస్ట్ కల్లా నేను 1000 పీవీస్ మీట బై చేసి ట్రస్ట్ వాలెట్ డైరెక్ట్ బయట పెట్టాలనుకుంటున్నాను సార్. ఆల్రెడీ 400 పీవీస్ మీట తీసి పెట్టుకున్నాను. ఇంకా 600 ఉంది. 600 కూడా రీచ్ అవుతాను. ఈ మంత్ లాస్ట్ కల్లా నేను 1000 ఎబో రీచ్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే రాజేష్ సార్ అంటూ ఉంటారు మినిమం 1500 లేకపోతే 1000 మినిమం పీవీస్ మీట పెట్టుకోండి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. దాని గురించి నేను నిర్ణయించుకున్నాను సార్. ఎలా అయినా సరే 1000 పీవీస్ మీట నా వ్యాలెట్లో ఉండాలి. బయట లోపల కాదు సార్, సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్లో కాదు, నేను బయట డైరెక్ట్ ట్రస్ట్ వ్యాలెట్లో చెప్పారు. ట్రస్ట్ వ్యాలెట్లో ఎలా 1000 నేను రీచబుల్ అవ్వాలనుకుంటున్నాను. అవుతాను. ఓన్లీ ఇంకా నాకు 10 days టైం ఉంది. ఈ 10 daysలో నేను ఆల్రెడీ రీచ్ అవుతాను సార్. అలాగే ఎవ్రీ పర్సన్ కూడా మరి మీరు మీ వ్యాలెట్లో మరి ఎంతెంత పెట్టాలనుకుంటున్నారో ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వాలి సార్. అయితే కనుక ఈ రోజు అన్నది ఏం కనిపించదు, రేపు అన్న రోజున మనకి మంచి ప్రాఫిట్ కనిపిస్తుంది సార్. గుడ్ మార్నింగ్ సార్ వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను కూడా 910 నా వ్యాలెట్లో ఉన్నాయి సార్. నేను కూడా 1000 పెట్టుకోవాలన్న గోల్ పెట్టుకున్నాను సార్. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్. నిజంగా థ్యాంక్ యూ ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ థ్యాంక్ యూ సార్. సార్. నిజంగా మన రాజేష్ సార్ గారు చెప్పిన రోజు నుంచి నాకు కూడా అది ఆలోచన పుట్టి నేను కూడా ట్రై చేస్తున్నాను సార్. నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడల్లా తీసుకుంటున్నాను సార్. సార్ వండర్ఫుల్ సార్, సూపర్ సార్. వండర్ఫుల్. సూపర్. నిజంగా థ్యాంక్ యూ సార్. నిజంగా ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారు. నిజంగా ఎక్సలెంట్ సార్. నిజంగా అలాగే అవును మీరు సార్. తీసుకున్నారు కదా సార్, మీరు ఏంటంటే మళ్ళీ తర్వాత ఒకవేళ మన పీవీసీ మీద ఒకవేళ $1 $2 ఇలాగ కొద్దిగా రీచ్ అయినప్పుడే మీరు సేల్ చేసుకోకుండా మినిమం టార్గెట్ పెట్టుకోండి సార్. 2 digit అయ్యేంత వరకు నేను ఉంచాలనుకుంటున్నానని ఉంచుకోండి. అప్పుడు మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది సార్. ఆ ప్రాఫిట్ వచ్చిన రోజు మీకు చాలా బెనిఫిట్ అవుద్ది మీకు. దాని వలన కొద్దిగా కష్టమైనా సరే అవును సార్. ఉంచుకోవడానికి ట్రై చేయండి సార్. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. ఎందుకంటే సార్ బెస్ట్ ఆఫ్ లక్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే. అందరు కూడా ఆల్ ది బెస్ట్ సార్. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ కూడా అనుకున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్క శ్రీనివాస్ సార్, పర్సన్ కూడా అనుకుంటా ఉంటారు. వెల్కమ్ సార్. శ్రీనివాస్ సార్, వెల్కమ్ సార్. వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మన నాగప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. అందరికి గుడ్ మార్నింగ్ సార్. మన ఫ్యామిలీ మెంబర్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. మీకు కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మ్యూట్ అవుతున్నారు మీరు. ఓకే సార్. ఓకే, మీకు సిగ్నల్ ఏమన్నా నెట్వర్క్ పోయినట్టుంది. అంటే మ్యూట్ అవుతున్నారా సార్? నాగప్రసాద్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఇంకా ఎవరైనా షేర్ చేసుకోవాలంటే వెల్కమ్. ఓకే, సంజీవ్ అప్పు సార్ వచ్చారు. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. సంజీవ్ అప్పు సార్ వెల్కమ్. నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ముందుగా మన పివిసి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్. మీకు కూడా నమస్కారం సార్. ఓకే ఓకే సార్.
సార్ మా మా డౌన్ లైన్ లో టోటల్ లైఫ్ లైన్ సొంత టోటల్ ఆగస్టు 2023 ఆగస్టు నుంచి ఏదైతే 10 USDT-తో స్టార్ట్ అయింది కదా సార్, అప్పటి నుంచి కూడా సార్ 28 మంది శ్రీమండింగ్ చేశాం సార్. సూపర్ సూపర్ సార్, సూపర్, గ్రేట్ గ్రేట్ సార్. ఇంకా చేయాలని బాగానే ఉంది, మాకైతే ఇంట్రెస్ట్ ఉంది. ఈ కొత్త సబ్జెక్ట్ కాబట్టి చాలా అర్థం కాకుండా ఉంది. అదే ప్రయత్నం చేస్తున్నాం సార్, అవును బాగానే సార్, చేస్తున్నాము. ఎందుకంటే అప్పుడు మీరు 10 USDT ఉన్నప్పుడు చేసిన దానికన్నా ఇప్పుడు చాలా తక్కువ కాబట్టి ఇప్పుడు చాలా ఎక్కువ మంది చేసుకునే ఛాన్స్ ఉంటుంది సార్. ఎక్కువ అవును సార్, పర్సెంట్ ఇవి బాగా వస్తున్నాయి సార్. కూడా 10 USDT కాదు, 10 yes సార్. కూడా వస్తున్నాయి. థ్యాంక్ Yes యూ సార్ థ్యాంక్ యూ సార్. సార్. ఇప్పుడు మంచి ఛాన్స్ సార్. ఎవరైనా ఒకవేళ 100 USDT చేసుకోవాలంటే 50% కూడా వస్తుంది కాబట్టి 80% 10,000 చేసుకోవాలంటే కనుక సూపర్ సార్, ఎక్సలెంట్. అవును సార్, సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, లక్క రాజేంద్ర సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ రాజేంద్ర సార్, హ్యాండ్ రైజ్ చేశారు. సార్ మీకు హలో అన్ని ఆప్షన్ ఇచ్చా మరి. వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. అయితే సార్ మనకు ఈ సీడ్ ఫండింగ్ అండ్ టోకన్ ఫార్మింగ్ అని చెప్పండి సార్, చెప్పండి. వెల్కమ్. ఎప్పటి వరకు చేసుకోవచ్చు సార్? ఇప్పుడు మనకి ఏమన్నా టైం లిమిటెడ్ ఉంటుందా? ఇప్పుడు మనం ఒకసారి సీడ్ ఫండింగ్ చేస్తే 600 days వస్తుంది కదా. హలో సార్ అది మనకి టైమింగ్ అని పెట్టిన నేను లేదు సార్, మనకి సార్ టైమింగ్ అని పెట్టిన లేదు. అదే సార్, అది ఎప్పటికైనా పెట్టుకోవచ్చా? ఏంటంటే మనకి యూటిలైజ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చింది. ఎప్పటికైనా కాదు సార్, ఎప్పటికైనా చేసుకోవచ్చు, కానీ ఈ ప్రైజ్ ఉంటారని చెప్పి మాత్రం అనుకోలేము. ఎందుకంటే మనకి సిస్టమ్ ఒకవేళ మనకి ఏమైనా రేట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కనుక రేట్ ఇంక్రీజ్ అయినట్టు ఉంటుంది. ఈ రోజు ఉన్న బెనిఫిట్ ఓకే ఓకే. రేటు విషయంలో కాదు, కానీ ఎప్పుడైనా కూడా 2 years తర్వాత కానీ 3 years 4 years 5 years ఎప్పటికైనా ఇది ఇట్లా ఉంటుందా? లేకపోతే దీనికి ఒకటి స్టేకింగ్ పెట్టడం ఈ అనేది ఏమన్నా? సార్ అది ఇంకా సిస్టమ్, అది ఇంకా తెలియదు సార్. అది సిస్టమ్ దగ్గర నుంచి ఒకవేళ సిస్టమ్ అనుకున్న టార్గెట్ కరెక్ట్ రీచబుల్ అయిపోయిందంటే కనుక మళ్ళీ సీడ్ ఫండింగ్ లో అయ్యి మరి ఉంచొచ్చు, ఉంచకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది సిస్టమ్ ఒక టార్గెట్ ఉంటుంది కదా, ఆ టార్గెట్ కంప్లీట్ అయిందంటే కనుక ఒకవేళ సీడ్ ఫండింగ్ ని 50% తీసేయవచ్చు, చెప్పలేము సార్ అది. ఓకే ఓకే, అంటే ఈ లోపు చేసుకున్న వరకే ఉపయోగం ఉంటుంది, తర్వాత మాత్రం ఉండొచ్చు ఉండకపోవచ్చు. అది ఒకవేళ సిస్టమ్ ఛాన్స్ ఇప్పుడు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అంతమంది మెంబర్స్ కి ఉంటది, కానీ ఏంటంటే న్యూ జాయినర్స్ కి ఇస్తుందో ఇవ్వదు అన్నది తెలియదు సార్. ఓకే ఓకే, ఇప్పుడైతే ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి 600 రోజుల వరకు ఇచ్చే వరకు ఉంటుంది, తర్వాత కొత్తగా చెట్టులకు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అంతే కదా సార్? ఉండకపోవచ్చు అదే సార్. ఎందుకంటే సిస్టమ్ అనుకున్న టార్గెట్ రీజబుల్ అయింది. అవునవును, అప్పటి వరకు ఇస్తుంది. అంటే ఒకవేళ 50% తీసి ఓన్లీ సీడ్ ఫండింగ్ ఒకటే పెట్టే ఆప్షన్ కూడా ఉండొచ్చు. లేదంటే కనుక ఈ రోజున ఏంటంటే 100 USDTకి 50% పెట్టారు కాబట్టి రేపు రోజు ఏంటంటే 1000 USDTకి 50% పెట్టినా ఆశ్చర్యం లేదు సార్. ఎస్ సార్, ఎస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, అదే డౌట్ మీద చేసిన ఎప్పుడు. అదే సార్, అదే ఎందుకంటే సిస్టమ్ ఎప్పటికప్పుడు అప్డేట్లు మనకి ఇస్తూ ఉంటది కాబట్టి ఏ టైంలో ఏమి ఉంటది. ఒకవేళ సిస్టమ్ అనుకున్నట్టుగా రీచబుల్ అయిపోయి మనకి అన్ని ఎక్స్చేంజ్ల్లో ఓకే వచ్చేసిందంటే సార్, ఆ రోజున ఏం చేస్తుంది అంటే ఇంకా సీడ్ ఫండింగ్స్ న్యూ జాయినర్స్ ఆఫ్ చేసేయచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా ఆప్షన్ ముందు ఏమన్నా ఇవ్వచ్చు, అలా ఉంటుంది సార్. అవునవును సార్. ఫస్ట్ వచ్చిన పర్సన్స్ ఏదైనా కానీ ఫస్ట్ బెనిఫిట్ ఉంటుంది ఏదైనా, అది మామూలే. ఇందులోనే కాదు, ఇందులో అయినా సరే ఫస్ట్ పర్సన్స్ ఫస్ట్ ఉంటుంది సార్. అవును సార్, ఇప్పుడు చేసుకున్న వాళ్ళకైతే చాలా బెనిఫిట్. అప్పుడు మేము 500 600 1000 రూపాయలన్నప్పుడు కూడా మేము స్టేకింగ్ చేసినాం సార్.
ఎస్ సార్, ఎస్ సార్. సీడ్ ఫండింగ్ చెప్తున్నాను అప్పుడు కదా. 1000 రూపాయలు అప్పుడు చేసినాం, కానీ ఇప్పుడు చేసుకుంటే ఇంకా చాలా బెటర్ ఆప్షన్. చాలా బెటర్ కదా సార్. అది మనకు ఒక సిస్టమ్ చాలా ఏంటంటే చాలా మనకి మనకి మెంబర్స్ని ఎక్కువ హెవీ మెంబర్స్ జాయిన్ అవ్వడానికి, అందులో న్యూ మెంబర్స్కి ఒక ఛాన్స్ ఇచ్చింది సార్ దాని గురించి. అవును అవును. ఎస్ అప్పుడు సార్, మేము ఎస్. 34,000 35,000 పెడితే 100 పీవీసీ మెట రాలేదు సార్. అవును సార్, అవును సార్. అదే ఇప్పుడు 100 పీవీసీ మెట అంటే 10,000కే వస్తున్నాయి, ఇంకా తక్కువకే వస్తున్నాయి. ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, వెల్కమ్ సార్, రాజేష్ సార్, వెల్కమ్. Yes, yes, yes. Thank you. Thank you all. Thank you. వెల్కమ్ సార్, Okay. రాజేష్ సార్. నమస్తే నమస్తే రాజేష్ సార్ నమస్కారం సార్. నమస్కారం రాజేష్ సార్. నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ వెల్కమ్ సార్. నమస్తే సార్. రాజేష్ ఎలా సార్ ఉన్నారు సార్? అందరూ గుడ్ మార్నింగ్ బాగున్నారా? సార్. యా, గుడ్ మార్నింగ్ సార్. నాగప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ ఆల్. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో వండర్ఫుల్ గా మరి మన సీడ్ ఫండింగ్ లో, టోకెన్ ఫార్మింగ్ లో తెచ్చా ఉంటున్నాం. సీడ్ ఫండింగ్ లో, టోకెన్ ఫార్మింగ్ లో వండర్ఫుల్ గా జరుగుతున్నాయి. సో గ్రేట్. ఏంటి విషయాలు, ఏం కథ మరి ఈరోజు అప్డేట్స్ ఏంటి, దేని గురించి డిస్కస్, వాట్ యువర్ వాట్. మరి ఇప్పటిదాకా ఏం జరిగిందని పూర్తిగా వినలేదు, కొద్దిగా అంత మాత్రం విన్నాను. ఇప్పుడు జస్ట్ రూమ్కి ఎంటర్ అయ్యాను. అదే సార్, ఏం లేదు సార్. ఎందుకంటే మీరు చెప్తా ఉంటారు కదా, మన ట్రస్ట్ వ్యాలెట్లో మినిమం ఎంత లేదన్నా 500 లేకపోతే 1000 పీవీసీ మెట మీరు తీసి పెట్టుకోవాలి. ఆ రోజునే ఏదైనా కానీ మనకి 2 డిజిట్స్ అయిన రోజున మీకు మంచి ప్రాఫిట్ కనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు కదా, దాని గురించే కొద్దిగా షేర్ చేసుకున్నాను అంతే సార్. ఆల్రెడీ నేను అదే షేర్ చేసుకున్నా. ఈ మంత్ లాస్ట్ ఖచ్చితంగా. కల్లా నేను ఈ మంత్ లాస్ట్ కల్లా 1000 తీసుకోవాలని చెప్పేసి అనుకున్నా. అదే చెప్పా. యా యా. మళ్ళీ మన జేవి సత్యనారాయణ సార్ ఆల్రెడీ 900 క్రాస్ అయ్యారంట. సార్ షేర్ వండర్ చేసుకున్నారు. నేను కూడా వండర్ 1000. వండర్ వండర్. వండర్ సార్, సూపర్ సూపర్. ఎందుకంటే నేను 400 క్రాస్ అయింది. మినిమం ఎస్ మీరు అన్నట్టుగా ఇటు టోకెన్ ఫార్మింగ్ అండ్ సీడ్ ఫండింగ్ చేస్తూ టీం మీద ఫోకస్ పెట్టుకుంటూ, సెకండ్ క్రైటీరియా మీద ఫోకస్ పెట్టుకుంటూ, సో ఎబో 500 నుంచి 1000 పీవీసీ మీట మన దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్లో రేట్ తక్కువ ఉన్న అప్పుడు మనం కొనుక్కొని పెట్టుకుంటే, సో ఇక దీన్ని వదిలేయాలి. అంటే ఈ 1000ని ఏం చేయాలంటే దాని మీద మనము నిజంగానే మీరు అన్నట్టుగా గుర్తు చేసిన మరొకసారి ఇక దాన్ని మర్చిపోవాలా. లగ్భగ్ 65-70 వేలు అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఒక 1000 పీవీసీ మీట కావాలనుకుంటే కొద్దిగా అటు ఇటు అయితే అది వేరే విషయం. 100 అది వేరే విషయం అనుకోండి. బట్ ఏంటంటే ఇక్కడ దాన్ని కొన్ని రోజులు మనం మర్చిపోవాలి. ఇక్కడ ఏంటంటే ఒకవేళ ప్రతిరోజు కొన్నప్పటి నుంచి వెళ్ళే ఇంకా రేపు పెరగచ్చు, ఎల్లుండి పెరగచ్చు, అలా అనుకుంటూ పోతే ఏమవుతుందంటే, సో లాంగ్ టైం అయింది అనుకో ఒకవేళ, సో అప్పుడు ఏమవుతుంది అంటే అయ్యో నేను ఎందుకు కొనుక్కొని పెట్టుకున్న ఆలోచన వస్తుంది. బట్ దీని ఏంటంటే దాన్ని మనము అంటే నేను కూడా ఉన్నాను అందులో, మనము దాన్ని లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే, సో ఓకే ఒక 2 సంవత్సరాలు వేసుకోండి మీరు, ఒక 2 years వేసుకోండి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే. లేకపోతే ఇంకా బరువు తగ్గుండాలంటే 3 సంవత్సరాలు వేసుకోండి. సో ఈ 3 సంవత్సరాలకి ఇది నాది కాదు, బట్ 3 సంవత్సరాలకి నేను ఇది ఈరోజు 70 రూపాయలకు తీసుకుంటే, నేను ఎక్కువ కూడా మీకు చెప్పట్లేదు, 2 digit కూడా చెప్పట్లేదు, సిర్ఫ్ 70 రూపాయలకు తీసుకుంటే 700 అయ్యేంత వరకు నేను దీన్ని తీయాలి. 70 రూపాయలకు 1000 కాయిన్ కొనుక్కుంటే నీకు దగ్గర దగ్గర 70,000 అవ్వచ్చు. ఓకే, సో దాన్ని నువ్వు అనుకో మనసులో, మనం ఒక మాట అనుకుంటే ఒక కాయిన్ వాల్యూ 700 అయ్యేంత వరకు నేను దీన్ని ముట్టను అని అనుకున్నప్పుడు,
సో మళ్ళీ టైం కూడా కొద్దిగా లాంగ్ పీరియడ్ పెట్టుకుంటే అప్పుడు ఏమవుద్ది, ఒకవేళ మనకు త్వరలోనే సెకండ్ డిజిట్కి వెళ్తుంది సిస్టమ్ అని చెప్పింది. సో మనము సంవత్సరమో లేకపోతే 2 year అనుకుంటే, సంవత్సరము 2 year అనుకుంటే మేబీ అది ఒక 5 month లేకపోతే 6 month లేకపోతే 8 month, సో 1 year బిలో ఒక అయింది అనుకోండి. సో మన సంతోషానికి ఇంకా ఏముంటుందని అవధులు ఉండవు. ఎందుకంటే మనం అనుకునేది ఏంటిది, 2 year వరకు నేను దీన్ని ముట్టను, 700 అయ్యేంత వరకు నేను దీన్ని తీసుకోను. బట్ అనుకోకుండా ఏమైంది, మేబీ 1 year బిలో అంటే ఒక సంవత్సరం లోపే ఇది మరి నీకు 2 digitకి వెళ్ళి నీది 70 రూపాయలకు కొనుక్కున్న పీవీసీ మెట మరి అది 700 అయితే నేను తీసుకుంటున్నాను అనుకున్నది మరి 2 digit అంటే దగ్గర దగ్గర 1000 రూపీస్ వరకు వెళ్ళినట్టు. అర్థమైంది సార్? అలాగా మరి ఇప్పుడు సారు కూడా అలా ఒకవేళ మనము తీసుకొని పెట్టుకుంటే దీంట్లో ఖచ్చితంగా మనం లక్షాధికారి అవుతాం. లేకపోతే ఒక బిట్ కాయిన్ తీసుకోవాలా, అది ఖచ్చితంగా మనతో కాదు. ఎంత 45 lakh రూపీ పెట్టి ఒక బిట్ కాయిన్ మనం తీసుకుంటే అది త్వరలో చెప్తున్నారు 1 crore అవుద్దని, డబల్. బట్ అంత మనీ మన దగ్గర లేదు. బట్ మన చేతుల్లో ఏముంది, పీవీసీ. సో మనము వీటిని చూసేదానికన్నా ఇది చూసుకుని బెటర్ కదా. సో అందుకే చెప్పాను. గుడ్, వెరీ గుడ్. సో నేను కూడా అదే ట్రై చేస్తున్నాను సార్. ఎందుకంటే 1000 పీవీసీ మెట ఖచ్చితంగా వ్యాలెట్లో చూడాలి నేను అన్నదే నా ఆలోచన కూడా సార్. సో నేను కూడా వీఆర్ గోయింగ్ టు సేమ్ లైక్ అంటే అలాగే నేను కూడా ఉండాలన్న ఆలోచనతోనే వెళ్తున్నాను. సో ఇది నా ఆలోచన సార్. సిస్టమ్ నుంచి మనం చెప్పింది కాదు, లేకపోతే మిమ్మల్ని డబ్బులు లేకపోతే ఎక్కువ చాలా తీసుకొచ్చి అయినా పెట్టుకున్నాను మేము చెప్పట్లేదు. అది ఎప్పుడు చెప్పాము, ఒక్కవేళ మేము అనుకోకుండా ఏ లీడర్ అన్నా లేకపోతే నేనైనా చెప్తే దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఎలా, ఇది డబ్బులు తెచ్చుకొని పెట్టుకునేంత మాత్రం సీరియస్ తీసుకోకండి. ఇక మిగతా విషయాలన్నీ సీరియస్ తీసుకోండి అనుకోండి. బట్ డబ్బులు తెచ్చుకొని పెట్టుకునేంత మాత్రం సీరియస్ తీసుకోవద్దు, దాన్ని క్యాజువల్గా తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మేము ఫ్లోలో రావచ్చు, ఏమని ఈరోజు ఇది ఖచ్చితంగా మనకు పెరుగుదని తెలుసు కనుక మనం ఎక్కువ నుంచి తెచ్చుకొని పెట్టుకున్నాం నో ప్రాబ్లం అనే మాట ఒక్కొక్కసారి అలా ఫ్లోలో వస్తుంది. బట్ దాన్ని సీరియస్ తీసుకోవద్దు. నీకు పాసిబుల్ అనిపించినప్పుడు తీసుకోవాలి, కానీ ఒకరు డబ్బులు తెచ్చి ఎక్కడన్నా తెచ్చుకొని చేయండి అంటే ఆ మాట మనం ఫాలో చేస్తే, బట్ అనుకున్న టైంలో అది రీచ్ అవ్వకపోతే నువ్వు తెచ్చిన కాడ వాళ్ళు ఊరుకోరు. తర్వాత మళ్ళీ మనము సిస్టాన్నో లేకపోతే వాడు ఎవడో చెప్పాడు మీటింగ్లను మాటలు వస్తాయి ఖచ్చితంగా మన మనసులో. ఎందుకంటే అక్కడ ప్రెషర్ వస్తుంది కదా మనకి డబ్బులు తెచ్చిన కాడ. సో అలా ఆ ప్రెషర్లో కొన్ని మనము అలా వదిలేస్తాం మాటలు. సో అందుకని చెప్పేసి సో జాగ్రత్తగా డబ్బులు మనం అప్పు చేసినప్పుడు వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా. సో వాళ్ళు కూడా 1 రూపాయి ఆశించి మనం డబ్బులు ఇస్తారు కనుక వాళ్ళని కూడా మనం తప్పట్టడానికి లేదు. ఓకే. సో ఇక్కడ మరి కేశవులు, ట్రై చేస్తారు. యస్ కేశవులు సార్, వెల్కమ్. కేశవులు వెల్కమ్ సార్. మీకు ఆప్షన్ ఇచ్చాం సార్. నాకు బిఎన్బి పంపారా సార్ 500? నో ప్రాబ్లం. 500 రూపీస్. ఓకే. స్క్రీన్ షేర్ చేస్తున్నా సార్. ఎలా మరి ఫోన్ పే చేస్తారా? ఎలా మీ సీనియర్ లేరా సార్? మీ సీనియర్ లేరా సార్? సార్ అంటే మీరు ఇంతకుముందు ఎక్కడ తీసుకునేవారో మీ సీనియర్ లేరా? ఓకే. నేనే బైనాన్స్ కలిసి తీసుకున్నాను సార్. అలాగా. మరి ఇప్పుడు బైనాన్స్ పని చేయట్లేదు సార్? బైనాన్స్ కి నేను తీసుకున్నాను, పని చేస్తలేదు, కొంచెం నెట్ వస్తలేదు సార్ నాకు. ఓకే ఓకే అలాగా. ఎందుకంటే ఇప్పుడు మనము పని చేయట్లేదు. చూడండి, మనము బైనాన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకు తెలుసు కనుక మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక 2 రూపీస్ 1 రూపీస్ తీసుకొని తీస్తారు. సో అలాంటప్పుడు మనకి ఏమి ఇస్తుంది అంటే అయ్యో ఎక్కువ తీసుకున్నారని కూడా అనిపిస్తుంది. అందుకని అన్నాను అనమాట. ఓకే, నో ప్రాబ్లం.
ఓకే, మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు సార్, చాలు చేశారా మీరు? ఇస్తున్నాను సార్. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా స్క్రీన్ షేర్ చేసి? కనబడుతుందా సార్? కనబడుతుంది. ఒకసారి నీ ఫోన్ పే నెంబర్ చెప్పండి, ఫస్ట్ అమౌంట్ పే చేస్తాను సార్. అలా ఇక్కడ ఓపెన్గా చెప్పను, మీరు నా నెంబర్ రాసుకోండి, మీ చేసేస్తాను ఇప్పుడే, కానీ ఓపెన్గా చెప్పను. మీరు నా నెంబర్ రాసుకోండి, వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, అందులో పెడతాను మీకు. ఓకే ఓకే సార్. ఓకే ఎందుకంటే సార్ ఇది మీడియా కదా, అందుకని. ఓకే 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 సార్. నో ప్రాబ్లం సార్, అయిపోతుంది, ఒక్క క్షణంలో అయిపోతుంది, దానికి ఏం పెద్ద ఇదేం లేదు, కానీ కాకపోతే ఏంటంటే లైవ్లో చెప్పండి. సో రాసుకోండి, ప్లస్ రాసుకోండి ఫస్ట్. ప్లస్ ఎక్కడ కనబడుతుంది అంటారు కదా మీరు, ఒక ఇక్కడ ప్లస్ ఎక్కడ వస్తా అంటే సున్నా ఉంది కదా సార్, సున్నా కాడ ఒకసారి నొక్కండి, ప్లస్ వస్తే చూడండి, సున్నాను పట్టుకోండి, ఒకసారి సున్నాను పట్టుకోండి, వచ్చింది సార్, గట్టి పట్టుకోండి. వచ్చింది సార్. ప్లస్ వచ్చింది సార్, వచ్చింది ఆ ప్లస్ రాసిన తర్వాత 965, తర్వాత 965 ఇది సార్, తర్వాత 66 0 15 128 రాజేష్ అని రాసుకోండి, అందులో నుంచి ఇప్పుడు హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఇంకా ఇది సేవ్ చేసుకున్న తర్వాత మీరు స్క్రీన్ షేర్. సార్ కరెక్టే సార్, మీరు ఇది నేను బయట దేశంలో ఉంటాను కదా సార్, అందుకని చెప్పేసి మీరు నా పేరు రాసుకోండి, వస్తుంది అక్కడ క్రియేట్ అని నొక్కండి, క్రియేట్ న్యూ కాంటాక్ట్ అని నొక్కండి అక్కడ పైన. ఓకే, రాజేష్ అని రాసుకోండి, సింపుల్, మీకు బరాబర్ రాసుకున్నా సార్, నేను లైవ్ లో చూస్తున్నాను కదా, తప్పైతే నేనే చెప్తాను కదా సార్. ఇక తర్వాత మిగతా ఏం రాసుకుంటారో అది మీ ఇష్టం. ఓకే, సేవ్ చేయండి. లేకపోతే కువైట్ టీమ్ అని రాసుకోండి, మీకు ఈజీగా. ఓకే, మీ ఇష్టం సార్, మీకు ఎలా అర్థమైతే అలా దాని ఏముంది. ఇది ఒక నెంబర్ ఎక్స్ట్రా ఎందుకంటే చెప్పండి సార్, ఇది అవుట్ ఆఫ్ కంట్రీ అనమాట, సో అందుకని చెప్పేసి ఒక నెంబర్ ఎక్స్ట్రానే ఉంటుంది. ఇది కోడ్, ఫస్ట్ కోడ్, ఈ 8 నెంబర్లు అనేది నెంబర్ అన్నమాట. సో ఇప్పుడు మీరు వాట్సాప్కి వెళ్ళండి, ఓకే ఇప్పుడు సెర్చ్ చేయండి. ఓకే, సో కొద్దిగా స్క్రీన్ పైకి వచ్చింది చూడండి అక్కడ పైన. ఇప్పుడు ఇందులో నుంచి హాయ్ అని మెసేజ్ పెట్టండి. సో నా పిక్చర్ కూడా వచ్చింది చూసారా. ఓకే, సో బెటర్, సో నో ప్రాబ్లం సార్. సో ఎనీవే, నీకు అందులో నేను ఫోన్పే పంపిస్తాను, ఫోన్పే నెంబర్ పంపిస్తాను. ఇక్కడ స్క్రీన్ షేర్ చేసి దాన్ని చూపించాల్సిన పని లేదు సార్, ఓకేనా. ఓకే ఓకే సార్. ఫోన్పే చేసి మీరు బిఎన్బి రిసీవ్ అడ్రస్ ఉంది కదా సార్, ఆ రిసీవ్ అక్కడ పంపించండి, రిసీవ్ అడ్రస్ పంపించండి. చూసారుగా, ఆటోమేటిక్గా మీకు మెసేజ్ కూడా వచ్చింది చూసారా, అలా సెట్ చేసి పెట్టాను సార్. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం, ఎందులో నుంచి ఇప్పుడు మీకు మెసేజ్ చేస్తాను. సో ఎంత సార్, 500 కావాలా? 500 అయితే 500 పంపించండి, నో ప్రాబ్లం. 1 minute, మీకు నేను అందులో ఫోన్పే ఇక్కడ స్క్రీన్ షేర్ చేయొద్దు సార్, నేను ఫోన్పే నెంబర్ పంపిస్తున్నాను అందులో. 500 సార్. స్క్రీన్ షేర్ చేసిన పర్లేదు, కానీ మీరు నెంబర్ చూపించకూడదు అట్లా. మీ పేరు సార్, పేరు రాసుకుంటాను. ఓకే సార్. మీ పేరు చెప్పండి సార్. ఓకే ఓకే సార్. కేశవులు సార్. సార్ మీ పేరు చెప్పండి అన్నాను. కేశవులు. కేశవులు, ఓకే, వచ్చింది, సేవ్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే, నేను నెంబర్ కూడా పంపించాను మీకు. మీకు నేను ఫోన్పే నెంబర్ పంపించాను, నా పేరు వస్తుంది సార్, ఓకేనా. ఓకే సార్. సార్ షేర్ ఆప్ చేయండి సార్, ఇంకా ఆప్ చేయండి సార్ మీరు కేర్ఫుల్ సార్. ఓకే చేసేసి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మీకు నేను పంపించాను ఆల్రెడీ.
అమౌంట్ పంపించి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, వెంటనే మీకు బిఎన్బి వచ్చేస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. ఇక మరి ఎక్కడ ఉన్నాం మనం ఇందాక? ఎస్, 1000 పీవీసీ మీటర్ అక్కడ ఉన్నాం కదా మనం. సో ఏంటంటే సార్, ఖచ్చితంగా మనము పీవీసీ మీటర్ అనేది దగ్గర ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం కొనగలుగుతాం అంటే పాసిబుల్ అంటే మనకు అందరం తీసుకునే ఒక విధంగా ఈ ప్రైజ్ ఉంది సార్ ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో మనం కనీసం ఇక్కడ జాన్సన్ 195 సార్, వెల్కమ్ సార్. జాన్సన్ సార్, వెల్కమ్. ఓకే, మేబీ బై మిస్టేక్ రీడ్ చేశారా తెలీదు. ఓకే, సో ఏంటంటే ఇక్కడ మీకు మనము ఇప్పుడు అందరము కొనుక్కునే అంటే అందరి దగ్గరికి అందరికి. రాజేష్ సార్ నమస్తే సార్. నమస్తే సార్, వెల్కమ్ సార్. ఎస్ అదే సార్ కొద్దిగా ఫెస్టివల్ గురించి అది ఓటీపీ గురించి ఏమైనా చెప్తారని చెప్పి అదే మీరు ఓటీపీ కదా సార్. ఓటీపీ నిజంగానే నేను నిన్న తెలుసుకోలేదు, బట్ రేపు నాకు ఎర్లీ మార్నింగ్ 7 గంటలకి 7:30కి నాకు మీటింగ్ ఉంది ఎర్లీ మార్నింగ్, అందులో అది తెలుస్తుంది. రేపు పొద్దున మనకు ఇండియా టైం 7:30కి మీటింగ్ ఉంది ఎల్ఐన్టీ, అందులో నేను మీకు చెప్తాను సార్. దాని గురించి రేపు మీకు ఖచ్చితంగా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సార్. నేను ఖచ్చితంగా మీకు. సరే సార్, ఓకే సార్. ఎందుకంటే 12 పీవీసీ మీటర్ తీశాడు సార్, మళ్ళీ ఏమైనా ఫ్యూచర్ లో మళ్ళీ డౌట్ సార్ నాకు. కాదు సార్, ఇప్పటి వరకు పోయినాయి. మీ సీనియర్ అడిగిన తర్వాత అప్పుడు తీసినది మళ్ళీ తీయలేదు, ఇంతవరకు మళ్ళీ తీయలేదు కదా. మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఫ్యూచర్ లో ఏమైనా జరగబోచ్చేమో అనే ఆలోచనతో అడుగుతున్నాను సార్ అందుకోసం. ఓకే ఓకే ఓకే, నేను ఇది అడుగుతాను, బట్ ఇప్పటి వరకు అలా ఎవరు చేయలేదు. నేను ఆ గూగుల్ ఏదైతే ఉందో ఆ సార్ నన్ను అడిగారు, కానీ ఇప్పటి వరకు లేదు. బట్ ఏంటంటే నేను మీకు చెప్తాను సార్, ఖచ్చితంగా దాన్ని తెలుసుకుంటాను. మీరు అడగకుండా నేను దాని గురించి మీకు ఖచ్చితంగా చెప్తాను సార్. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే రైట్ సార్, ఓకే ఓకే. ఖచ్చితంగా నేను మీకు 100% మీకు నేను చెప్తాను సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మై పార్ట్నర్స్, ఖచ్చితంగా సారీ. సో మీ యొక్క 12 డిజిట్ అనేది గుర్తుపెట్టుకోండి, బట్ ఏంటంటే మీరు దాచుకోండి ఖచ్చితంగా. బట్ ఏంటంటే మీ సీనియర్కు మీ సీనియర్ చేసిచ్చాడు కనుక సీనియర్కు తెలుస్తుంది, అవును అది మీ తప్పు లేదు అందులో. బట్ మీ సీనియర్ అనే వ్యక్తి అలా చేయకూడదు. అంటే నేను ఒకరి గురించి మాట్లాడతలేను, అందరూ అలా చేస్తున్నారని నేను మాట్లాడితే జనరల్గా మాట్లాడుతున్నా. ఈ సారు ఇప్పుడు మనకు ఈ మాట వచ్చింది కనుక మాట్లాడుతున్నా. సో నా దగ్గర దగ్గర ఎబో 300 ట్రస్ట్ వ్యాలెట్ ఉన్నాయి సార్. మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఎబో 300 ట్రస్ట్ వ్యాలెట్. సో అట్లా మనము మనని అంటే ఎబో 300 అంటే మామూలు విషయం కాదు కదా సార్. సో పబ్లిక్ వాళ్ళు మనని నమ్మారు. సో నువ్వు ₹1 పెట్టకు, నేను మీ పెట్టట్లే, బట్ మనం ఇలా చేయడం తప్పు. నీ దగ్గర డబ్బు లేదు, అతను చేసుకోవట్లేదు అంటే చెప్పడానికి ప్రయత్నం చేయి, మెసేజ్ పెట్టు, నీ దగ్గర ఉన్న సత్తా మొత్తం పెట్టు, కానీ డబ్బు పెట్టకు. బట్ డబ్బు పెట్టకు, కానీ వాళ్ళని మనము తీసుకోకూడదు. ఇలాంటివి జరగకూడదు సార్. ఎందుకంటే సార్ వాళ్ళు ఎవరో కాదు, మనం ఎవరం కాదు, అందరం మనం పీవీసీ పార్ట్నర్లం. ఎందుకంటే నీ లెక్కనే నా లెక్కనే ఇప్పుడు నేను కూడా, మీరు అందరం సేమే సార్. ప్రతి ఒక్కరూ ఒక ₹4 సంపాదించుకుందామన్న ఆలోచనతోనే మనం ఇందులోకి రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ అలాగే ఆశిస్తారు కదా సార్. ఇలా మనం ఒకరివి తీసుకోవడం చాలా చాలా తప్పు సార్. దయచేసి ఎవరు అలా చేయొద్దు. ఒకవేళ మీరు తనకు ఖర్చు పెడితే నో ప్రాబ్లం, అలా
పీవీసీ మీటర్ సార్ నేను ఇలా మార్చాను అని చెప్పండి, క్లియర్గా అర్థమయ్యేట్టుగా. అంతేగాని సో ఇలా దాన్ని ఏమంటారు అంటే దీన్ని చోరీ అంటారు. అలా చేయకూడదు మనం, అలాంటివి చాలా చాలా తప్పు. దానివల్ల నమ్మకం పోతుంది. ఓకే, సో ఎనీవే నో ప్రాబ్లం. బట్ మీది అలా జరిగితే ఖచ్చితంగా అడగండి. ఈసారి ఎట్లా అయితే అడిగాడు ఆ విధంగా అడిగితే ఏమవుతుందంటే తను మళ్ళీ తీసుకోకుండా జాగ్రత్త పడతాడు. అంటే ఇతనికి తెలిసిపోయింది నేను తీసుకుంటున్నట్టుగా అన్న ఒక అతనికి ఇంటెన్షన్ కలుగుతుంది అనమాట. అది మీరు అడగలేరు అనుకోండి, ఊరికే తీసుకుంటున్నాడు మీలో మీరే అనుకొని అతను ఈ మ్యాటర్ అతని దగ్గర దాకా వెళ్ళకపోతే అతను కంటిన్యూ అవుతాడు అంటే తీసుకోవడంలో. బట్ ఎప్పుడైతే నీకు అర్థమైందని చెప్పేసి తనకు తెలుస్తుందో అప్పటి నుంచి కనీసం ఇక లాభం లేదు, వాళ్ళకి తెలిసింది తీయకూడదు అన్న ఒక ఆలోచన అతనికి కలుగుతుంది. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఆ సార్కి వచ్చేసి బిఎన్బి పంపించేసాను ఆల్రెడీ. ఓకే, 9 పార్ట్నర్స్ ఇక ఎక్కడ ఉన్నాం మనం? 1000 పీవీసీ మీటర్ దగ్గర ఉన్నాం కదా. సో కంపల్సరీ 1000 పీవీసీ మీటర్ మనం బై చేసుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇన్ని రోజులు ఆకలితో ఉన్న వ్యక్తులు సో ఎక్కడ కానీ ఒకటి ఆలోచించండి, ఒక 70,000 అవుతుంది కదా. ఇప్పుడు ఓవరాల్గా చెప్పిన మీలో దగ్గర ఉన్నంత తీసుకుంటారు మీరు, మీ ఇష్టం. కానీ అట్లా దానికి నేను జనరల్గా 1000 అని చెప్తే 70,000 అవుతుంది అనుకుందాం. దాన్ని మనము మనం తీసుకోవడం కాదు, వేరే వాళ్ళ దగ్గర మనం ఎవరికైనా ఇచ్చామనుకోండి, 70,000 మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్ సిచ్యువేషన్లో, ఎవరికైనా నువ్వు అప్పుగా ఇచ్చావు అనుకో, మేబీ 2% అనుకో, సంవత్సరానికి ఎంత వస్తుంది సార్ అది మనకు? 2% అంటే ఎవరన్నా ఉన్నారా మెగాస్ ఫ్రీ ఉన్నారా మీరు? ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్, అలా చేయకూడదు. కానీ ఓకే సార్, 70,000 రూపీస్ని మనము ఎవరికైనా ఒక 2 రూపీస్ % ఇచ్చామనుకోండి, అంటే వాళ్ళకి ప్రతి మంత్లీ మనకు వడ్డీ అనేది ఎంత వస్తుంది మనకి? 140 రూపీసా? 1400 వస్తుంది సార్. ఓకే 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 1400. అయితే ఇది ఇందులో నేను కొద్దిగా ప్యూర్ కనుక 1400 అంటే ఎగ్జాంపుల్ నేను 1400 ఇంటూ 12 నెలలు సంవత్సరం అంటే 1400 ఇంటూ 12 నెలలు అంటే 16,800 అవుతుంది. సో ఒకవేళ 2 ఇయర్కి వేసుకుంటే ఇంటూ 2 అంటే 33,600. మన క్యాపిటల్ అమౌంట్ వచ్చేసి 70,000. సో మొత్తం ఎంత అయింది? ఒకవేళ 2 సంవత్సరాలు మనం ఇలా ఆగితే ఎంత అయింది సార్? ఇప్పుడు అది 70,000 ఫస్ట్ ఎంత అన్నారు మీరు? 1400 1,05,000 వద్దు సార్ మొత్తం. సో 1,05,000 అవుతుంది. 1,10,000 ఓకే 1,05,000. 1,05,000 వర్త్ అంటే 2 సంవత్సరాలు నువ్వు వెయిట్ చేస్తే ఎగ్జాంపుల్గా, సో 1,05,000. ఇది కంపల్సరీ నా ఆలోచన 2 సంవత్సరాలు అయితే పట్టదు అని నేను అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ 2 డిజిట్ వెళ్ళడానికి అంటే ఒక జస్ట్ ఒక అనలైజేషన్ మనం చేసుకుంటే 2 ఇయర్ పట్టదు. ఒకవేళ 2 ఇయర్ పట్టినా కూడా సో మన క్యాపిటల్ అమౌంట్ వచ్చేసి 1,05,000 అంతేనా? ఈ లెక్క ప్రకారం చూసుకున్నా కూడా ఎగ్జాంపుల్ మన దగ్గర 70,000 ఉన్నవి, మనం వేరే వాళ్ళకి ఇస్తే కూడా అది ఒక 36,000 రూపాయలు సంపాదించి పెడతాం. ఎక్స్ట్రా ఒక 36,000 రూపాయలు 2 సంవత్సరాలకి సంపాదించి పెడతాం, అంతే కదా సార్? ఎగ్జాంపుల్ తీసుకుంటే అలా చేయకూడదు. ఒకవేళ అలా చేసిన వారికి 36,000 రూపాయలు సంపాదించి పెడుతుంది. బట్ ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తి దగ్గర లేకపోతే, తన టైం బాగాలేకపోతే ఆ 36,000 వదిలేసే నీ 70,000 కూడా బ్యాక్ రావడం కష్టం. అలా జరుగుతున్నాయి సొసైటీలో, చూస్తున్నా కనుక జస్ట్ జనరల్గా తీసుకున్నాం అంతే దీన్ని. సో అక్కడ అలా ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఉదాహరణగా చెప్పడం జరిగింది అంతే. సో అక్కడ నీకు కరెక్ట్గా ఇచ్చే వాళ్ళు అయితే మాత్రం నీకు 36,000 మాత్రం ప్లస్ అవుతుంది. బట్ ఇక్కడ ఒకవేళ 2 సంవత్సరాలకి
నాకు తెలిసి నువ్వు 70 రూపాయలకు తీసుకుంటే 700 ఖచ్చితంగా అవుతుంది. 70 రూపాయలకు తీసుకుంటే 700 ఖచ్చితంగా అవుతుంది. సో ఇలా 700 అయితే మరి మనకు ఎంత వస్తుంది అమౌంట్ సార్? మన వెంకటేష్ సార్, సపోజ్ ఇప్పుడు 70 రూపాయలు కొనుక్కున్నాం, అది 2 ఇయర్ బిలో 7 లక్షలు అవుతుంది సార్. 7 7 లక్షలు. లక్షలు అవుతుంది సార్. అంటే 6,30,000 మనకి ఎక్స్ట్రా వస్తుంది సార్. దిస్ ఇస్ ద థింగ్ సార్. ఇది జస్ట్ ఒక జనరల్గా క్యాజువల్గా మాట్లాడడం జరిగింది. ఎవరు దీన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఎందుకంటే మనము అలాంటి 2 రూపీస్ అవి ఏదైతే ఉందో అది రాంగ్ వే. జస్ట్ అట్లా ఒక క్యాజువల్గా దాన్ని ఉదాహరణగా మీకు ఇవ్వడం జరిగింది అంతే. అంటే ఎందుకు ఇది కూడా నేను తీసుకున్నానంటే నేను కొన్నిట్లో చూశాను. సో దానివల్ల మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇలా ఉంటుంది సార్. సో అందుకని చెప్పేసి సో మీరు వీలున్న వాళ్ళు కంపల్సరీ ఒక 1000 PVC మీటర్ మీ యొక్క ట్రస్ట్ వాలెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత సింపుల్ లెక్క వచ్చింది కదా సార్. ఎందుకంటే 700 ఇక్కడ మనం అదే 70ని వేరే వాళ్ళకి ఇస్తే 2 రూపీనో ఆ లెక్క ప్రకారం 36,000 మాత్రమే ఎక్స్ట్రా వస్తుంది. వాళ్ళు మంచి వాళ్ళు అవుతాయి. బట్ వాళ్ళు కరెక్ట్ మనుషులు కాకపోతే 36 వదిలే ఈ 70 కూడా రాదు. బట్ ఇక్కడ ఒకవేళ మనకు 2 ఇయర్లో ఖచ్చితంగా, నేను మీకు 2 to 3 ఇయర్ అని చెప్పాను, అందుకే లాంగ్ పీరియడ్ చెప్పాను అనమాట మీకు. అందుకే 2 to 3 ఇయర్ అలా ఒకవేళ ఇది అంతలోపే అవుతుంది. కానీ బట్ లేకపోతే మాత్రం దాన్ని మీరు ఒకవేళ అలా తీసుకున్న వాళ్ళు ఇక్కడ అప్ అండ్ డౌన్ అయినప్పుడు దాన్ని మీరు ట్రేడ్ లాగా చేసుకుంటే ఇంకా బెనిఫిట్, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇట్లా కూడా మీకు బెనిఫిట్ తీసుకోవచ్చు. ఇది సార్. మరి ఇది ఎనలైజిస్ మనం చేసుకోవాలి. క్యాల్కులేషన్ ప్లాన్ కదా ఇది. అలా క్యాల్కులేషన్ చేసుకుంటే కొంతమందికి ఎస్ రాయరాజు సార్, కేశవ్ సార్ మీరు మాట్లాడాలనుకుంటున్నారా? ఆయన కూడా అయింది సార్. ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి సార్. వెల్కమ్. చెప్పండి సార్. సార్ స్క్రీన్ షేర్ చేసాను సార్. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నారా? ఓకే, ఎస్ సార్. ఎక్కడ నుంచి సార్ మీరు కేసులు సార్? ఎక్కడ నుంచి సార్? ఇక్కడ ఇప్పుడు చూడండి సార్. ఇక్కడ మీకు ఇప్పుడు పైన చూడండి, పైన కనిపించేది 18 ఏమో మీకు బయట ఉన్నట్టు డాష్ బోర్డ్ లో ఉన్నట్టు 18 PVC మీటర్లు. ఈ కింద కనబడుతున్నాయి చూడండి, వీటి 25 కనబడుతున్నాయి కదా. ఇది ఒకవేళ మీరు సీడ్ ఫండింగ్ నుంచి వెళ్ళి రోజు 5 PVC మీటర్లు రెడీమ్ చేసుకుంటారు కదా, అవి కూడా ఇక్కడ నచ్చి కూర్చుంటాయి. ఈ 25నే కలుస్తాయి. అయితే మరి ఈ 25ని ఏం చేయొచ్చు అనేది మీ డౌట్ కదా సార్. ఎలా వాడుకోవడం అనేది మీ డౌటా? వీటిని సార్ చెప్తాను వినండి. వీటిని మీరు ఇక్కడ కింద ఎక్స్చేంజ్ PVC మీటర్ మీరు టైప్ చేసి ఎక్స్చేంజ్ PVC మీటర్ చేసుకుంటే ఒకవేళ ఏమవుతాయంటే BNB కట్ అయ్యి ఇది సీడ్ ఫండింగ్ పేజ్ లో వెళ్ళి కూర్చుంటది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఏం చేయొచ్చు అంటే వాటిని మళ్ళీ సీడ్ ఫండింగే చేయొచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు వీటిని నువ్వు సీడ్ ఫండింగే చేయాలనుకుంటే తప్ప మిగతా మీరు బయటకు తీయడానికి లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ లో సార్. ఇక్కడ P2P ఆప్షన్ ఉండే, ఇప్పుడు అది కొద్దిగా ఆగింది. సో అందుకని చెప్పేసి అయితేనేమో P2P మా ద్వారా 3 రోజులకు ఒక PVC మీటర్ బయటకు వస్తుంది. బట్ అది కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో లేదు. ఇప్పుడు మీరు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఏం చేయాలి, ఓన్లీ చేయాలనుకుంటే ఎక్స్చేంజ్ PVC మీటర్ చేసి సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు అంతే సార్. సీడ్ ఫండింగ్ చేయడానికి ఉంది ఆప్షన్ అంతే సార్, అంతే. బెటర్ సీడ్ ఫండింగ్ ఇప్పుడు మీరు 100 లోపు అయితే చేసుకోవద్దు. ఎందుకు చేసుకుంటే నా ఆలోచన ఏంటంటే సార్, 100 USDT అయినప్పుడు మీరు చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే 50 PVC మీటర్లు సిస్టమ్ మనకి రివార్డు రూపంలో ఇస్తుంది. ఇప్పుడు 99తో చేసుకున్నా కూడా మనకు రివార్డ్ అనేది రాదు. ఇప్పుడు అందుకని చెప్పేసి ఇప్పుడు సపోజ్ ఇక్కడ 25 ఉన్నాయి సార్, మీరు 75 USDT తీసుకొని ఒకవేళ ఇక ఇందులోకి తెచ్చుకొని మీరు చేసుకుంటే ఏమవుతుందంటే ఈ 25తో పాటు 100 కలిపి అక్కడ మీకు
సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు అన్నమాట సార్. ఓకే, ఇప్పుడు రివార్డ్ స్టేటస్ మీద సార్ క్లిక్ ఇక్కడ నాకు చేశాను. 75 ఉన్నాయి కదా సార్ లోపల రివార్డ్. ఇవి ఏంటంటే సార్, ఈ 75 అంటే రోజు మీరు 25 బయటకు తీసుకోవచ్చు. ఓకే, ఇదండి పూర్తిగా చెప్తాను. ఇప్పుడు మీరు 25 పీవీసీ మీటర్లు బయటకు తీసుకుంటే ప్రైస్ తక్కువ ఉంది, ఏమవుతుందంటే లాభం లేదు. ఓకే అంటే తీసుకోకపోవడం తర్వాత మీరు ఆలోచించండి. నేను పూర్తిగా మీకు అర్థమయ్యేలా చెప్తాను అనమాట సార్. ఇక్కడ మీరు ఒక రోజుకు 25 పీవీసీ ఓకే మీటర్లు తీసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉంది కదా సార్, అక్కడ ఆప్షన్ కూడా ఒక కుడి సైడ్ ఒక చుక్క ఉంది, చుక్క లెక్క ఉంది, మీరు క్లిక్ చేయండి చెప్తాను. అవును సార్, అవును తెలుసు సార్. దాని మీద నొక్కినప్పుడు మీకు ఇలా ఇప్పుడు ట్రాన్స్ఫర్ స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్ అంటే మళ్ళీ దాన్ని టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్ అంటే, లేదంటే ట్రాన్స్ఫర్ టు కనెక్ట్ వాలెట్ మీద క్లిక్ చేశారనుకో, ట్రాన్స్ఫర్ టు కనెక్ట్ వాలెట్ మీద క్లిక్ చేస్తే బయటకు వస్తాయి 25 పీవీసీ మీటర్లు మీరు ఒక రోజుకు బయటకు తీసుకోవచ్చు. బయటకు. బట్ ఏమవుతుంది, ప్రైస్ తక్కువ ఉంది, దానివల్ల ఇక్కడ $1 తో బయటకు వస్తుంది, బయటకు వచ్చిన తర్వాత తగ్గిపోతుంది. అవును సార్. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో సార్ ఇప్పుడు అక్కడ మీకు 25 ఉన్నాయి కదా సార్, ఉమ్, ఆ 25 ఇక్కడ లోపలికి దానిలకు 75కి యాడ్ అలా చేసుకుంటారా చేయాలనుకుంటే సార్? మీకు ఒక ఏముండదు. విషయం చెప్తాను. అలా చేయాలనుకుంటే ఈ 25 25 25 3 రోజులు బయటకు తీయండి. ఓకేనా? 3 డబల్ రోజులు డబల్ కట్ అవుతుంది కదా సార్, ఏమంటారు సార్, ఎక్స్ట్రా కట్ అవుతుంది కదా సార్ అమౌంట్. అట్లా చూసుకోవద్దు. ఇక మనం సార్ అట్లా మనము ఒక 100తో చేసుకోవాలని అనుకున్నప్పుడు ఒక 5 బిఎన్బిలు కట్ అవుతాయి. అంటే అక్కడ మీరు ఎక్స్చేంజ్ పీవీసీ మీద చేసినప్పుడు 5 బస్ 5 అంటే ఒక 500 వేసుకోండి, దగ్గర 500. 5 అంటే 500 వేసుకోండి, ఇంకా దగ్గర 500 వేసుకోండి, ఒక 500 కట్ అవుతుంది. బట్ అక్కడ మనకు 150 పీవీసీ మీటర్లు వస్తున్నాయి కదా సార్, అది చూసుకుంటే బెటర్ కదా అని నేను అనుకుంటున్నాను. నా ఆలోచన అది. అదే సార్. లేకపోతే ఒక పని చేయండి, ఇప్పుడు ఇది అట్లా అనుకున్నట్టయితే ఇది బయటకు తీయకుండా ఇది ఫార్మింగ్ చేసుకోండి. మరి ఇప్పుడు 75 ఉన్నాయి సార్, రీఫార్మింగ్ అంటే ఇంకా 25 అది ఓకే ఓకే. ఇది ఇక్కడ 50తో రీఫార్మింగ్ చేద్దాం సార్. ఇక్కడ 50తోనే అవుతుంది. ఇక్కడ 50తో రీఫార్మింగ్ అవుతుందా సార్? ఫార్మింగ్ 50 స్టార్ట్ కదా సార్, 50 నుంచి స్టార్ట్. 49 చేసుకోరాదు ఫార్మింగ్, 50 పైన. ఇది ఇంకా 25 అయితే అంటే 100 అవుతుంది కదా సార్ మనకి. అట్లా అంటే మనకి ఒకటే విషయం చెప్తాను. అయితే ఎందుకు అక్కడ లాగడము. ఇప్పుడు ఒకవేళ మీరు ఇంకా రోజు ఎన్ని రిలీజ్ అవుతున్నాయి మీకు? రోజు 4 అవుతున్నాయి సార్. 4 అంటే 25 అవడానికి ఎన్ని రోజులు కావాలి సార్? 6 రోజులు కావాలా? 6 కానీ 7 రోజులు కావాలి, వారం రోజులు కావాలి. అవునా? అవును సార్. అంత లేకపోతే పని చేయండి, ఇక్కడ 50 చేయండి. ఇప్పుడు 50 చేస్తే రివార్డ్ రాదు కదా సార్ మనకు, 150. ఇది సార్ ఇది టోకెన్ ఫార్మింగ్ సార్, ఇది టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ కాదు మనం మాట్లాడేది. టోకెన్ ఫార్మింగ్ లో రివార్డులు ఉన్నాయి. ఇది చేయొచ్చా సార్ మనం అట్లయితే? చేయొచ్చు. ఓన్లీ టోకెన్ ఫార్మింగ్ అవుతుంది కానీ బయటికి వస్తుంది టోకెన్ ఫార్మింగ్ 2 తప్ప ఇంకా సీడ్ ఫండింగ్ రాదు కదా సార్ ఇది? రాదు, ఇది అట్లా డైరెక్ట్ పోదు. అట్లయితే ఇది టోకెన్ ఫార్మింగ్ చేయొచ్చు అంటావు? చేసేస్తున్నా సార్ అట్లయితే. చేసేయండి, బెటర్ కదా సార్. ఎందుకు దాన్ని అక్కడ ఆపుకోవడం? డైలీ 0.25% మీకు వస్తుంది కదా. అవును సార్. స్టార్ట్ అయితే సెకండ్ వ్యాలెట్ దేనికి వస్తుంది డైరెక్ట్? సెకండ్ వ్యాలెట్ రెండో వ్యాలెట్ దేనికి వస్తుంది సార్ డైరెక్ట్? ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ ఇంకో దానికి చేయాలనుకుంటున్నారా సార్ ఇక్కడ నుంచి? అవును సార్. ఎందుకు చెప్పండి. దాంట్లో 500 అవుతారంటే మనకు అట్లా కాదు, క్రైటీరియా 2కు వెళ్ళాలనుకుంటే 5 చేస్తే వెళ్తుంది క్రైటీరియా 2. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీకు? అవును సార్. ఇప్పుడు ఆల్రెడీ నా కింద 3 నెంబర్స్ ఉంది సార్, 500. ఓకే, ఎంతమంది వేసుకున్నారు? 500 వేసుకున్నారా? అవును సార్. 500 వేసుకున్నారా? ఇంకా నాదొకటి ఉంది, ఇంకొకటి చేయాలనుకుంటున్నా.
అవును సార్, ఉమ్, ఓకే. మరి చేయాలనుకుంటే దాన్ని చేయండి చేసాం సార్. ఓకే, సార్. అలా చేసేయండి. ఓకేనా సార్? ఎట్లా చేయాలి సార్ అది? మీరు ఎంతతో చేసుకున్నారు? మీరు ఎంతతో చేసుకున్నారు ఫస్ట్? పని ఎట్లా చేయండి. చేయాలి అక్కడ సార్ అది? అడ్డంగా ఒక పని చేయండి సార్. ఒక నాది అడ్డంగా 3 వచ్చేసి గీతలు ఉన్నాయి కదా, 3 గీతలు నాది క్లిక్ చేయండి. ఫైల్ అడ్డంగా 3 దాటిపోయింది గీతలు సార్. ఉన్నాయి నాది నాది నా మాట వినండి. ఇప్పుడు ఇక్కడ ఫార్మింగ్ స్టేటస్ క్లిక్ చేయండి. సెకండ్ చేసిన. కొంచెం పైకి అనండి. పైకి చెప్పండి. మీరు ఎంత తీసుకున్నారు ఇక్కడ? 700. ఎంత బయటకు వచ్చింది? బయటకు వచ్చింది కొంచెం ఎడమ పక్క జరపండి. కొన్ని నుంచి ఎడమ జరపండి చెప్తాను. లాస్ట్ లో ఎంత చెప్పండి. ఎంత ఉంది? ఎంత ఉంది లాస్ట్ లో కింద? 624. మరి అంత వచ్చేసింది కదా ఆల్రెడీ. మీకు ఇంకేమవుతుంది చెప్పండి. మీరు ఇప్పుడు ఇక దీంట్లోకి అన్ని తీసేస్తున్నారు. మీరు వచ్చేస్తుంది మీకు బయటికి మొత్తం ఆల్మోస్ట్. మరి ఇక ఇప్పుడు మీది ఎక్కువతో ఉండాలి, కనీసం మీది ఎక్కువతో ఉండాలి. ఆ తర్వాత 5 మీద ఫోకస్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ నన్ను అడిగితే మీకే చేసుకోండి అని నేను అంటాను. ఓకే సార్, నాదే చెప్పండి సార్. తొందరగా చేసేయండి. మనం చేసుకుంటే మళ్ళీ ఏం చేస్తారంటే అక్కడ ఎట్లా చేయాలి? ఆ 3 క్లిక్ చేయండి. ఓకే సార్. వ్యాలెట్ బోర్డ్ రివార్డ్ స్టేటస్ కొద్దిగా పైకి కింద ఎడం పక్క రివార్డ్ స్టేటస్. ఇక్కడ ఆప్షన్ చూజ్ ఆప్షన్. సార్ చూజ్ ఆప్షన్. ఓకే, స్టార్ట్ ఫార్మింగ్. సబ్మిట్. ఓకే, ప్రొసీడ్ టు ఫార్మింగ్. ఓకే, maximum max. సబ్మిట్. స్టార్ట్ ఫార్మింగ్. పిన్. అప్రూవ్. ఓకే, కంగ్రాచులేషన్ సార్. ఓకేనా? ఇప్పుడు మీకు పూర్తిగా క్లారిటీ వచ్చిందా సార్? ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ కొంచెం పైగానండి. ఫార్మింగ్ రిపోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు చేసింది కనబడుతుంది అక్కడ. ఫార్మింగ్ రిపోర్ట్ కుడి సైడ్ పైగానండి. ఇప్పుడు చూసారా 75 తో మీరు చేసుకుని కనబడుతుంది చూడండి అక్కడ. ఓకే, కనిపించింది సార్. ఓకే సార్, ఈ 25 మళ్ళీ చేయాలంటే ఎట్లా సార్ అది? ఆ 25 ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో చేయొద్దు, అలాగే ఉండండి. ఎందుకంటే ఆ 25 మీరు ఇప్పుడు చేసుకుంటే మీకు రివార్డ్ రాదు. ఓకేనా? అది 100 తో చేసుకోవాలి. అట్లా మీరు మీ దగ్గర మనీ ఉంటే ఒక 75 యూజీలు తీసుకొని చేయండి. వినబడిందా సార్? ఓకేనా సార్? నా మాట వినబడిందా? ఓకే సార్.
ఓకేనా? ఎంత అవుతుంది సార్ 75కు? అది ఎంత నేను చూసి చెప్తాను. ఎన్ని యూఎస్డిటీ వస్తుంది సార్ 75 కావాలంటే? ఓకే, నేను ఇంకోటి సార్ 75 పీవీసీ మీటర్ కావాలంటే ఎన్ని యూఎస్డిటీ కావాలి సార్ మాకు? ఓకే, నేను మీకు వాట్సాప్లోకి రండి, నేను చెప్తాను అక్కడ. ఓకేనా సార్? నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకున్నారు కదా మీరు ఇప్పుడు, రాజేష్ అని? అవును సార్, అవును సార్. ఓకే సార్. సో ఇక మరి మీ స్క్రీన్ షాట్ ఆఫ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఒక 13 minutesలో మన మీటింగ్ ఎండ్ అవుతుంది. ఎండ్ అయిన తర్వాత నేను మీకు లైన్లోకి వస్తాను. ఓకేనా సార్? ఓకే 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 సార్. ఓకే సార్. సో మై పార్ట్నర్స్, సో ఎనీ డౌట్స్? వెల్కమ్ సార్. ఇక మరి ఇంకొక మనకు 15 నిమిషాల టైం ఉంది. ఈరోజు టైం ఇక్కడ అయింది. సో ఇక్కడ ఒక్కటి మనకు మైనస్ పాయింట్ ఏంటంటే, సీడ్ ఫండింగ్లో నుంచి వెళ్ళి అక్కడ ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. టోకెన్ ఫార్మింగ్ అనేది చేయరాదు కదా. సో టోకెన్ ఫార్మింగ్ నుంచి వెళ్ళి బయటకు వచ్చేటి టోకెన్ ఫార్మింగ్ చేయొచ్చు. బట్ వీటిని మెటాలను బయటకు తీసుకొచ్చి ఆ మెటాలను మళ్ళీ యాడ్ చేసుకొని సీడ్ ఫండింగ్ చేయొచ్చు. బట్ ఈసారికి ఎక్కువ లేదు కనుక సో మనము మళ్ళీ రీఫార్మింగ్ చేయించాము. సో ఎక్కువ ఎవరికైతే టోకెన్ ఫార్మింగ్ నుంచి బయటకు వస్తున్నాయో వాళ్ళకు అతను బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ రోజు 25 బయటకు తీసేసి 4 రోజులకి అక్కడ వాళ్ళు సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. ఓకే, సిద్ధవరం వెంకటేశ్వరరావు సార్, వెల్కమ్ సార్. మీకు సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు వ్యాలెట్ లో 75 ఉన్నాయి సార్. ఓకే, అవి దాన్ని సీడ్ ఫండింగ్ చేయాలి సార్ మళ్ళీ? వ్యాలెట్ లో అంటే ఇప్పుడు ఇందాక ఒకసారి చూపించారు చూసారు, అక్కడ ఉన్నాయా బయట ఉన్నాయా? అది నాకు డిస్ప్లే కాలా సార్, చూద్దాం అవుకాలా రాలేదు, అందుకు అడుగుతున్నా. మీకు డిస్ప్లే రాలేదా? అందరికి వచ్చింది కానీ మీకు రాలేదు రాలేదు. సార్, బయట నాకు ఉన్నాయి. అయితే ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తారు చూడండి. ఓపెన్ చేయంగానే అక్కడ ఉన్నాయా లేకపోతే లోపల ఉన్నాయా? పీవీసీ ట్రస్ట్ వ్యాలెట్ ఉన్నాయా? ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయగానే దాని 75 ఉన్నాయి సార్. ఉన్నాయి కదా. సో ఇంకొక 25 తీసుకొని దాన్ని లోపలికి యాడ్ చేసి అప్పుడు చేయండి సార్ అట్లా. ఓకే ఓకే. 100 ఎందుకంటే 75తో కూడా 50 పైన 10తో కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే సిస్టమ్ నుంచి వెళ్ళి 50% మనకు బెనిఫిట్ అనేది రాదనమాట. 100 అయితేనే అంటే అప్పుడు మళ్ళీ సీడ్ ఫండింగ్ చేయమంటారు? అవును సార్. ఓకే సార్. ఇంకోటి సార్, ఇప్పుడు కొత్తగా చాలా మంది మనకు డీపీలు చేసి కొంతమంది చేసుకోలేదు కదా, వాళ్ళకు సీడ్ ఫండింగ్ చేస్తాము, వాళ్ళకి మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ కూడా చేయించాలా సార్? అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు సపోజ్ సంపాదించుకోవాలనుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, సిస్టమ్ ఏం చెప్పింది, టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే అక్కడ మీరు 1 lakh రూపీస్ పెట్టుకున్నారు అనుకోండి, 800 రోజులకి సిస్టమ్ ఏమన్నది, నేను మీకు డబుల్ ఇస్తా. సో అది వాళ్ళ ఇష్టం ఉంటే చేసుకొని, లేకపోతే లేదు. దాన్ని మనం ఏమంటారు సార్, చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్. సంపాదించుకోవాలనుకుంటే చేసుకోవాలా, డబ్బు సంపాదించుకోవాలనుకుంటే చేసుకోవాలి. ఏది సార్ ఈ 2000 మాది ఏమైంది, మీరు అప్పుడు 32 లక్షలు అది అంటే అమ్మా మీరు 1500 1600 కట్టుకోండి కార్డు చేసుకోండి అంటే, మీరు అప్పుడెందుకు అట్లా చెప్పినారు, ఇప్పుడెందుకు మళ్ళీ చెప్తున్నారు, మాకు అన్ని తెలుసు అని మాట్లాడుతున్నారు సార్. ఏం చేయాలి? అవును సార్, కరెక్టే. అయితే దానికి మీరు రోజు మీటింగ్ వస్తే ఎట్లా మాట్లాడాలనేది అర్థమవుతుంది. మీటింగ్ వస్తే మీరు మీటింగ్ వచ్చి వినండి, మీకు అర్థమవుతాయని చెప్పిన వాళ్ళకి. మీటింగ్ మాత్రం రారు. సో సార్ ఏద్దాం, చెప్పడం వరకే కదా మన బాధ్యత కదా సార్. మరి ఏద్దాం, చెప్పడం మన బాధ్యత. మనం ఏంటంటే, అయితే కొద్దిగా తప్పు కూడా జరిగింది కదా సార్ మనది. ఎందుకంటే మీరు ఒక ఐడి వేసుకోండి 32 లక్షలు వస్తాయని కూడా తప్పైంది అనమాట.
ఓకేనా సార్? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, బ్రహ్మానందం జీ, వెల్కమ్ సార్. ఆ, నమస్తే సార్, నేను గ్రన్ శ్రీనివాసు ఒంగోలు నుంచి. ఓకే సార్, ఇది మా ఫ్రెండ్ది, ఇది అకౌంట్ ఫోను. మనం ఇప్పుడు వాళ్ళకి బిఎన్బి కావాలో దానికి దీని నుంచి మార్చుకోవడానికి వీలవుతుందా లేదా అనేది దానికి ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. చూడండి, పీవీసీ మెటల్ నుంచి వెళ్ళి మార్చుకోవడానికి వీలు అవుతుంది, కానీ చాలా చాలా లాస్ అనమాట. ఎందుకంటే ఒక పీవీసీ మెట ఇప్పుడు ప్రైస్ చాలా తక్కువ ఉంది కనుక వాళ్ళు లాస్ అవుతారు. మీరు అదే కదా మీరు అడిగేది, పీవీసీ మెటల్ మార్చుకుంటే బిఎన్బి అవుద్దా అని అడిగారు, అదేనా సార్? మాట్లాడండి సార్. ఇప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్ దాంట్లో టిఆర్ఎక్స్ లో అమౌంట్ ఉంది. ఓకే, ఇది టిఆర్ఎస్ అనేది ఏంటంటే టిఆర్సి నెట్వర్క్ అన్నమాట. ఇది ఏ నెట్వర్క్? టిఆర్సి నెట్వర్క్. ఇది మనది ఏంటంటే బిఎన్బి, అంటే మనది బిఎన్బి నెట్వర్క్, అంటే బైనాన్స్ స్మార్ట్ చైన్ అనమాట. సో ఇతని దగ్గర ఉన్నాయి కూడా, ఎన్ని ఉన్నాయి మరి చెప్పాలంటే 11 రూపాయల సార్, ఎంత 11,000? 11,000 సార్, అది ఇండియన్ కరెన్సీలో 11,875. ఓకే ఓకే, మార్చుకోవచ్చు. ఏం చేయండి అంటే చెప్పన్నా సార్, ఇది తినకు బైనాన్స్ ఉందట్నా? ఉంది, బైనాన్స్ ఉంది. బైనాన్స్ ఉంటే బైనాన్స్ లోకి పంపించమని చెప్పండి. దీన్ని బైనాన్స్ లోకి వెళ్ళి దాంట్లో డిపాజిట్ చేయమని టిఆర్ఎస్, ఇది ఈ టిఆర్ఎక్స్. ఓకేనా? అక్కడ కన్వర్ట్ ఆప్షన్ ఉంటుంది. బైనాన్స్ లో కూడా వేరే చూపిస్తాను, చెప్పండి. అంటే ఇప్పుడు బైనాన్స్ నుంచి ట్రిపుల్ వాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసాం సార్. ఇక్కడ పాన్ కేక్ లో మార్చుకోవచ్చు అని. సరే, వీటిలో ఏదన్నా మనకు మ్యాచ్ అయితే బిఎన్బి కింద మార్చుకుందాం. ఓకే, ఒకవేళ ఇప్పుడు మీరు మరి మార్చచ్చేమో అన్నారు కదా, మరి చూడండి పాన్ కేక్ లో చూడండి, మరి అవుద్దేమో, నాకు కూడా ఐడియా లేదు, బట్ ఒకసారి చూడండి. చూద్దామంటారా? ఓకే, చూడండి, ఫస్ట్ చూడండి. మరి మీరు అన్నారు కదా నోట్లకి వచ్చిన మాట, అందుకని చెప్పేసి వెళ్ళండి, చూద్దాం. మేము దాంట్లోకి వెళ్ళి ట్రై చేసాము, ఎందుకో అది యాడ్ కాలేదు. అవ్వదు, ఎందుకంటే అది టిఆర్సి అనుకుంటాను, అందుకే అవ్వదు అనుకుంటాను. మేబీ చూడండి. మీకు ఇక్కడ దానికి ఇప్పుడు ఇక్కడనే మనకు బిఎన్బి కట్ అవుతుంది, బట్ అక్కడ దానికి ఏంటంటే ఇథేరియం కు సంబంధించిన ఫీజు ఉండాలన్నమాట, దానివల్ల అవ్వదు అనమాట. చూడండి ఒకసారి, చూడండి చేస్తారు కదా. మనం ఇథీరియం నొక్కాలా? ఇప్పుడు పైన టిఆర్ఎక్స్ నొక్కండి, రాయండి. బిఎన్బి కాడ క్లిక్ చేసి టిఆర్ఎక్స్ అని రాయండి. టిఆర్ఎక్స్ నొక్కు, అదే మన కాయిన్ పేరు. ఓకే ఓకే, కింద పీవీసీ అని రాయండి, లేకపోతే బిఎన్బి అని రాయండి, వాట్ ఎవర్ ఇట్. బిఎన్బి క్లిక్ చేయండి, పైన అక్కడే ఉంది, అదే యాడ్ చేయి. ఓకే, ఉంది కదా, అక్కడ ఉంది, చేయండి. ఇక్కడ బ్యాలెన్స్ యాడ్ కాలేదు కదా సార్? ఒక్క నిమిషం సార్, చూద్దాం దాని సంగతి. అది అంటే చూపించేట్టు చూడండి అక్కడ. సార్ రాజేష్ సార్, అది బిఎన్బి స్మార్ట్ చైన్ కి యాక్సెప్ట్ చేస్తారు టిఆర్ఎక్స్. అదే అంటే వీళ్ళ నోట్లకి వచ్చింది అని చెప్పి నేను అన్నాను కనుక నేనేమంటా అంటే సీదా వెళ్ళండి సార్, దాన్ని బైనాన్స్ లోకి తీసుకెళ్ళండి. బైనాన్స్ లోకి వెళ్ళి అందులోంచి చేంజ్ చేసుకుని రమ్మని సార్, యూఎస్డి కింద చేంజ్ చేసుకుని తెచ్చుకోమనండి. బైనాన్స్ డిపాజిట్ లోకి వెళ్ళండి. మీరు ఇప్పుడు వాడిని ఖచ్చితంగా తీయాలని అనుకుంటే మాత్రం నేను ఫటాఫట్ చెప్తాను, చేసేయండి. చేస్తారా సార్? ఓకే ఓకే. మనం ఇప్పుడు బిఎన్బికి ఏది వాడుకుందాం వీటిల్లో? దాదాపు వీళ్ళు 2,000కి 1000 బిఎస్డీలు రిలీజ్ అయ్యి ఉన్నాయి సార్. టోకన్ అదే మనకి డిపిలు ఎవరు చేయలేదు వీళ్ళు 2 అకౌంట్లలో. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీ దగ్గర చాలా కరెన్సీ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఒక పని చేయండి సార్, మీరు మ్యాటిక్ ఉంది మీ దగ్గర, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా సార్, సిబ్బు ఇవన్నీ ఉన్నాయి. ఏది మార్చుకోవాలనుకుంటున్నారు? ఏది చెప్తే అది మార్చుకుందాం, మనకి ఏది ఈజీ అయితే. మ్యాటిక్ తీసేస్తానండి. మ్యాటిక్ తీస్తారా? ఓకే, ఒక పని చేయండి. 1400 ఉన్నదంటే 14,000 ఉంది సార్ మ్యాటిక్ లో. అదే అంటున్నాను, మీరు ఇక్కడ అది ఈ ట్రేడర్స్ మీద క్లిక్ చేయండి. మధ్యలో కింద ట్రేడర్స్ ఉంది కదా, కింద మధ్యలో ట్రేడర్స్ ఉంది కదా, ట్రేడర్స్ ఓకే సార్. అక్కడ అది ఇంటి నొక్కండి, అది క్లియర్ ఆల్ కడ కుడి సైడ్ లో పైన. ఓకే సార్. ఇంటి నొక్కండి
పైన రైట్ సైడ్ లో నొక్కాను సార్. ఓకే, ఇక్కడ కన్వర్ట్ ఉంది కదా, కన్వర్ట్ కన్వర్ట్. ఈ ఓకే, స్పాట్ ఇది స్పాట్ లో ఉన్నాయి సార్, స్పాట్ వ్యాలెట్ లో ఉన్నాయి కదా, స్పాట్ లో ఉన్నాయి కదా ఇవి. ఇప్పుడు మ్యాటిక్. ఓకే, మాక్సిమం కొట్టండి ఒకసారి. మ్యాటిక్ మ్యాటిక్ అక్కడ మాక్సిమం ఉంది కదా, ఎంఏఎక్స్ ఉంది కదా సార్ కింద. మాక్సిమం అండి, ఇది మ్యాటిక్ కింద మాక్సిమం. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కింద ఎల్పిటి కాడ బిఎన్బి నొక్కండి. బిఎన్బి అంటున్నాను. ఇప్పుడు అక్కడ పైన మ్యాక్స్ నొక్కండి, మళ్ళీ ఇంతకు ముందు నొక్కినట్టు ఇప్పుడు నొక్కండి అక్కడ. ఓకే ఓకే, మొత్తం వచ్చేస్తుంది, పర్లేదా? ఇక్కడ కింద ప్రీవియస్ కంటిన్యూస్ నొక్కాలి. మళ్ళీ కానీ మార్చుకోవచ్చు, మనకు కావాలి ఇప్పుడు 4,000 మళ్ళీ ఏం చెప్పు. అయితే ఒక తక్కువ 5,000 మార్చుకోవాలనుకుంటే ఒక పని చేయండి అక్కడ. ఒక 5,000 తీసుకుందాం అంటున్నాడు బిఎన్బి. అలాగైతే నా మాట వినండి. అలాగైతే అక్కడ మీరు 100 రాయండి, లేకపోతే 75 రాయండి. ఓన్లీ 75. ఎక్కడ మ్యాటిక్ కాడ 75 రాయండి, 75. ఓకే, ఇప్పుడు ఇక్కడ కింద ప్రివ్యూస్ కన్వర్ట్ నొక్కండి. ఓకే, ఇక్కడ కింద కన్వర్ట్ నొక్కండి సార్, ఫాస్ట్ గా నొక్కాలి, మళ్ళీ లేకపోతే మళ్ళీ నొక్కాల్సి వస్తుంది అనమాట. ఓకే ఓకే, సక్సెస్ఫుల్లీ కన్వర్ట్ అని వచ్చింది కదా. ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి, అక్కడ బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ బ్యాక్, నెక్స్ట్ బ్యాక్. ఓకే సారీ, ఇలా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే బైనాన్స్ ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి మీ ట్రస్ట్ వ్యాలెట్ లో ఇది తీసుకోండి, అడ్రస్, బైనాన్స్ అడ్రస్. సారీ, సార్ బిఎన్బి అడ్రస్. అవును, బిఎన్బి అడ్రస్ తీసుకోండి. రిసీవ్ కాపీ. ఇప్పుడు మళ్ళీ బైనాన్స్కి వెళ్ళండి. సార్ దగ్గర మంచి నెట్వర్కర్ ఉన్నాడు, మంచి ట్రేడింగ్ చేస్తున్నాడు, మరి కన్వర్ట్ చేసుకోవాలని మన ఇదంట, మన సీడ్ వాల్యూ ఎందుకు ఎంతగానో ఆపుకున్నారు సార్ మరి. ఓకే, ఎనీవే, నో ప్రాబ్లం, అది వదిలేసేయండి. ఇప్పుడు ఇక్కడ కింద మీరు స్పాట్ లోకి వచ్చారు కదా, స్పాట్ లో మీకు ఇక్కడ బిఎన్బి ఉంది కదా సార్, టచ్ చేయండి. 6,000 వస్తుంది సార్, పర్వాలేదు సార్, నో ప్రాబ్లం, పనిచేస్తుంది. విత్డ్రావల్ నొక్కండి, విత్డ్రావల్. తర్వాత సెండ్ క్రిప్టో నెట్వర్క్. ఓకే, అక్కడ అడ్రస్ పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్. ఓకే, మాక్సిమం కింద ఎంఏఎక్స్ మాక్సిమం కొట్టాం సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ విత్డ్రావల్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు దానికి పాస్ కి నొక్కండి. మెయిల్ కు మీకు వెరిఫికేషన్ వెళ్ళిందంటే చూసుకోండి సార్. సార్ మీ పేరు, మీరు ఎందుకు డిలే చేశారు సార్ తెలియదు. ఓకే, ఎనీవే, సో రోజు ఇప్పుడు 6,000కు సంబంధించిన బిఎన్బి అక్కడికి వస్తుంది సార్. మీకు అది వేస్ట్ కాదు, మంచి బెనిఫిట్ సార్. ఓకే, ఇక్కడ కొద్దిగా మనకు సార్ ఇక్కడ ఒక్కొక్కసారి 2 to 3 minutes పడుతుంది, నో ప్రాబ్లం సార్. 2 నుంచి వెళ్ళి 3 నిమిషాలు పట్టుద్ది మీకు బైనాన్స్ రావడానికి. ఒక్కొక్కసారి తొందరగా మన ట్రస్ట్ వాళ్ళు రావడానికి, ఒక్కొక్కసారి తొందర కూడా వస్తుంది. అక్కడ పెండింగ్ లో చూపిస్తుంది, నో ప్రాబ్లం సార్, వచ్చేస్తుంది. కొద్దిగా వచ్చేసింది కదా, వెరీ గుడ్, వచ్చేసింది సార్, వచ్చేసింది. ఇప్పుడు మీరు 6,000 కోసం అది ఉంచుకోండి సార్, ఎవరికి ఇవ్వద్దు, అది మీకు అక్కడ సీడ్ వాల్యూ చాలా పెండింగ్ ఉంది. 2 అకౌంట్లలో 2,000 రిలీజ్ అయి ఉన్నాయి సార్, దాంట్లో 1,000, దీంట్లో 1,000. సో అలాంటప్పుడు సార్ మీరు అవి మీకు పనిచేస్తాయి సార్. బిఎన్బి అనేది చాలా ఇంపార్టెంట్, మీరు ఉంచుకోండి. అందుకోసం ఆయన మళ్ళీ రేపు ఉదయం వస్తా అంటే కావాలి, ఇప్పుడు నైటే కూర్చుందామని పిలుచుకొచ్చి కూర్చోబెట్టాను సార్. మంచి పని చేస్తారు, మంచి పని చేస్తారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మేము ఇందాక నుంచి కుస్తీ పడుతూ ఇటు మీటింగ్ వింటున్నారు కదా అని అమ్మడే ఇట్లా కనెక్ట్ అయ్యాం సార్ ఫోన్ నుంచి. ఓకే సార్, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్కి ఇక మీరు సీడ్ వాల్యూ అనేది ప్రతిరోజు ఖచ్చితంగా చేసుకోమని చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. జోసెఫ్ కిషోర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? బాగున్నా సార్, చాలా చక్కగా జరుగుతుంది సార్. మీ వల్ల చాలా చాలా నేర్చుకుంటున్నా సార్. చాలా సంతోషం, చాలా చాలా నేర్చుకుంటున్నా.
బ్రహ్మానంద సార్ మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, స్క్రీన్ షేర్ దాంట్లో టెలిగ్రామ్ లో అంటే మీ వర్క్ అయిపోయింది కదా, మీకు ఏమైనా మాట్లాడాలనుకుంటే నేను ఇంకా మీకు సమయం ఇస్తాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. జోసెఫ్ సార్, అదే మన పీవీసీ మెటల్ ఎవరో ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, ఇది నమ్మొద్దు ఇది మెసేజ్ పెట్టాడు, అందుకే దాంట్లో నేను అలాంటి వాళ్ళకి లెఫ్ట్ చేసి పారేయండి సార్. 100 వ్యక్తులు ఉన్నారు. మన గ్రూప్ లో వచ్చిందా? గ్రూప్ కి వచ్చింది. గ్రూప్ లో సార్ మొత్తం టోటల్ డిలీట్ చేసినారు ఇప్పుడే. ఓకే ఓకే సార్, జేపీసీ మెటల్ పెట్టా, 100% మెసేజ్ పెట్టా. దాని సీఈఓ ఎవరు, దాని సీఈఓ అని అడిగాడు. మరి నేను చాటింగ్ చేయలేదు సార్, వాళ్ళకు ఉండిపోయి అందుకే హ్యాండిల్ చేశాను. అలాంటి వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళకి వదిలేయడమే. మంచి పని చేశారు. ఒకవేళ మీకు అలాంటి వాళ్ళకు కొద్దిగంత అలా అంటే ఒకటి చెప్తాను సార్, ఏం చేద్దామంటే అలాంటి వాళ్ళకు మీరు ఒకవేళ మీతో కాకపోతే అంటే సరిగ్గా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. మీతో వినకపోతే నా నెంబర్ ఇచ్చేసేయండి. సో నేను ఓకే ఓకే 2-3 సార్లు చెప్పడానికి వాళ్ళకి మనం ప్రయత్నం అంటే ఒకటి సార్, మనం ఏంటంటే పాజిటివ్ వేలో చెప్పడానికి ప్రయత్నం చేద్దామని అట్లా. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రీయ మనము నీకు అవన్నీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నా సార్, నీకు అవన్నీ ఎందుకు చేసుకోలేదు అది వేరు. ఓకే సార్ మీరు చేసుకుంటారా, అయితే మీకు అయితే ఎవరనేది కావాలన్నా సార్, సరే మనకు ఒక 10 నిమిషాలు టైం ఏంటి సార్ అన్నాం అనుకో, అప్పుడు ఇలా మనం మాట్లాడిన తర్వాత అతను ఎదురు నుంచి ఏం మాట్లాడతాడు అని చెప్పి అప్పుడు మనకు అర్థమవుద్ది ఎట్లాంటి వ్యక్తి అనేది అర్థమవుతుంది. ఇలా తనను ఒకవేళ తనకి ఇష్టం లేకపోతే ఇలా దూరం చేయాలి. కానీ మనము నీకు ఎవరిని ఎందుకు, నీకేం కావాలా, ఇట్లా రాష్ట్రీయ మనము చేయకుండా ఇలా మనం బిహేవియర్ చేస్తే ఏమవుతుందంటే మనకు అడిగిన వాళ్ళకి మనం పాజిటివ్ వేలో ఇద్దాం. వాళ్ళు చేసుకోకపోని ఏదన్నా కానీ పీవీసీ మెటల్ ఉన్న సభ్యులు ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ ఒక పాజిటివ్ వేలో మనము వాళ్ళకి ఉండాలి. మనం పాజిటివ్ వేలో వాళ్ళకి సమాధానం చెప్పాలి. రాకపోని మనతో నస్తారా ఇంకోటి అంత అవసరమా? బట్ పీవీసీ మెటల్ ఉన్న వ్యక్తులు మాత్రం ఎవ్రీబడి ప్రతి ఒక్కరు పాజిటివ్ వేలో వాళ్ళకి స్పందించాలి సార్. అవును, ఆయన సీఈఓ ఎవరన్నారు, జేపీవీసీ మెట్ అని 100% మెసేజ్ పెట్టి ఒకేసారి అంతే, మరి ఇంకేం అడగలే. సరే సార్, ఓకే ఓకే సార్. ఓకే సార్, ఓకే. మా వాళ్ళందరికీ నేను చాలా పీవీసీ రేట్ తక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 300-400 పీవీసీ మెటల్ ప్రతి ఒక్కరు కొనిపించండి సార్. ప్రతి ఒక్కరికి కొనిపించాను. నా దగ్గర 60 పీవీసీ మెటల్ ఉండడం వల్ల ఈ రేట్ తగ్గుడు వల్ల ఒక 1000 పీవీసీ మెటల్ సెట్ చేసుకోండి సార్. నేను నాకు ప్లస్ పాయింట్ బాగా ప్లస్ పాయింట్ అయింది సార్. నాకు ప్రతి ఒక్కరి దగ్గర 500 నుంచి 1000 పీవీసీ మెటల్ వరకు ఉండాలి. ఇక 1000 కంటే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు సపోజ్ సార్ ఒక్కొక్కరు 5,000, 10,000, 15,000, 20,000 కూడా తీసుకున్నారు. అదేంటంటే అది వాళ్ళ ఇష్టం ప్రకారం. బట్ మనము ఇక్కడ ఎనర్జిస్ట్ ప్రకారం మనం ఏం చెప్తున్నామంటే ఈ రకంగా చేసుకుంటే మీకు బాగుంటుంది అని చెప్తున్నాం. అట్లా తర్వాత వాళ్ళ ఇష్టం. అంతే కదా సార్? అంతే సార్, అంతే సార్. ప్రతి ఒక్కరు నా టీం అయితే ఇంతవరకు 300 మెంబర్స్ లో ఒక 80 మెంబర్స్ సీడ్ ఫండింగ్ చేశారు. ఇంతవరకు నెగిటివ్ అంటే ఎవరు లేరు సార్, పాజిటివే. అందరు మంచిగా ఉన్నారు. మనం ఏం చెప్తే అదే ఆలోచిస్తారు. నేను ఒకటే టార్గెట్ చెప్పాను, ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకు మనం వెయిట్ చేద్దాం, అప్పుడు మనం పీవీసీ మాట చాలా చేద్దాం. అంతవరకు మనం సైలెంట్ ఉండిపోవడమని మా టీంకి మనతో చెప్పేస్తాను సార్. ఒకటే మాట, మంచి పని చేస్తుంది. లాంగ్ టర్మ్ ఇచ్చారు వాళ్ళకి, లాంగ్ టర్మ్. మరి ఇంక ఈ మధ్యకాలం డబ్బులు రాదు, మీరు దాని గురించి అడగకండి. మాటి అడగడం ఎందుకని ఒక 4-5 సంవత్సరాలు అడగకుండా ఒకటే మాట చెప్పేసాను, వాళ్ళు అదే ఫాలో అయిపోయారు సార్. మరి మాటి అడగడం వల్ల వాళ్ళకి తలనొప్పి, మనకి తలనొప్పి. మనకైతే అర్థమవుతుంది సిస్టమ్ గురించి. ఇప్పుడు ఆ 1 పీవీసీ మాట అవ్వడం నాకు చాలా హ్యాపీ సార్. ఎందుకంటే మీ పెద్ద లీడర్స్, టోపాజ్ లీడర్స్, అమితీస్ట్, క్వార్జ్ ర్యాంక్ వాళ్ళకి హైలైట్ సార్. మేము కొత్తగా వచ్చాం కదా సార్, మాకు ఏం తెలుసు ఆనెక్స్ ర్యాంక్ వచ్చి ఉన్న వాళ్ళము. మాకు 110 days ఒకవేళ మీరు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మీరు ఆనెక్స్ అన్నారు కదా చెప్తున్నాను, మీరు ఇంకా 4 రోజులు అయితే ఆనెక్స్ అన్న సంగతి మర్చిపోతారు. అక్కడ డీపీ సంగతి మర్చిపోయి మొత్తం మీరు పీవీసీ మీద మీద డిపెండ్ అయి ఉంటారు. అవును సార్, అవును సార్. అంటే తక్కువ అంటే నాకు బాధ ఏంటంటే సిడి వేళ లేట్ వస్తుందని బాధ సార్. కానీ 5 days వస్తుంది నాకు. అందుకే నేను ఏమన్నా సార్, నిన్న మీటింగ్ లో విన్నారా మీరు? నిన్నటి మాటలో విన్నారా? నిన్న మీటింగ్ లో విన్నారు కదా? అవును సార్. ఏం చెప్పాను, పీవీసీ ఇప్పుడు డిపిని మర్చిపోయే విధంగా మనకు చేసింది సార్. ఇది ఈ ప్రైజ్ వచ్చేసి డిపిని మర్చిపో ఆ రకంగా చేసింది. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో బతకండి. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనము ఆ డిపి ప్రాబ్లం అవుతుందన్న ఆలోచనతోనే మనం ఇందులో తీసుకొచ్చాము. కానీ మళ్ళా మనము డిపి గురించి ఆలోచిస్తున్నాము.
బట్ డోంట్ అవును వర్రీ. మీరు మీరేంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ సీజన్ లో ఇందాక ఒక మాట అన్నారు 1000 పీవీసీ మాట సంపాదించారు సార్. దట్ ఇస్ ద గ్రేట్ సార్. సంపాదించుకుంటా చాలా అది చాలా హ్యాపీ సార్ అది నేను అది అన్నమాట. ఆ రకంగా ఉండండి. చెప్పలేని సంతోషం సార్ అది నా వీలైతే లైఫ్ లో 1000 సార్ పీవీస్ మాట అనుకోలే అనుకోరు, ఎవరు అనుకోరు సార్. మేము కూడా అట్లా ఎప్పుడు ఊహించలేము సార్. ఎందుకంటే 1000 పీవీస్ అంటే మనం మనం 100ని కొనుక్కోలేము అన్న ఒక ధీమాలో వెళ్ళిపోయాం. అలాంటిది మనం 1000 చూడగలుగుతున్నాం అంటే థ్యాంక్ పీవీస్ మీట్ నా అని చెప్పాలి లైఫ్ నేను. లో అనుకోలేదు సార్ నేను నా లైఫ్ లో అనుకోలే కానీ దేవుడు నాకు ఈ రేట్ తగ్గి చాలా మంచి పని అయ్యిందండి అవును సార్, చాలా మందికి మెయిల్ చేసింది సార్. ఇప్పుడే కాదు మీకే కదా ఇంకా సార్. ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు ఇలాగ ఉండాలి కోరుకుంటాను సార్ నేను ఎందుకంటే అప్పుడు సీడీ వాల్యూ నాకు మేబీ 50 ఉండొచ్చు అవుతుంది సార్, సార్ ఉండొచ్చు, చెప్పలేము సార్. ఎందుకంటే ఇలాగ ఉండాలి చెప్పలేము. కోరుకుంటాను నా లాంటికి ఇలాగ ఉండాలి సార్ ఎక్కువ పీవీ సిమెంట్ లో అలా ఉంచుకుంటా ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ సమయం ఇచ్చిన థ్యాంక్ యూ సార్ పెద్దవాళ్ళు మీరు థ్యాంక్ యూ సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. సో మై ఓకే పార్ట్నర్స్ థ్యాంక్స్ చూస్తుండగానే టైం అయిపోయింది. సో మరి ఇక కొద్దిగా మనము క్యాన్ మార్కెట్ క్యాబ్లోకి వెళ్ళి సో సెషన్ ఎండ్ చేసుకుందాం. టైం కూడా చాలా అయింది. మంచి అనుకోకుండా ఇవాళ మనము ఏం మాట్లాడదాం అనుకున్నాం, బట్ అనుకోకుండానే చాలా విషయాలు మంచి మంచి విషయాలు వచ్చినాయి. చాలా మంది క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. ఇలా రావాలి మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు క్వశ్చన్స్ వేసే వరకు కూడా ఉండాలి. సో అదేంటి ఇదేంటి అని అడిగే వాళ్ళు కూడా ఉండాలి. అప్పుడే కదా సార్ మన మనసులో నుంచి వెళ్ళి మాటలు బయటకు వస్తాయి. ఓకే, సో చూడండి సార్, క్యాన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేశాము. స్క్రీన్ సార్ అవుతుంది కదా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఈరోజు మరి బీటీసీ అంటే దగ్గర దగ్గర 52,000 వరకు ఉంది, ఒక $50 తక్కువ. కానీ అలాగే సోల్ 113, ఐసీపీ 13. ఐసీపీ కూడా బాగా నడుస్తుంది ఈ మధ్య. మా ఫ్రెండ్స్ వాళ్ళు చాలా ట్రేడింగ్ చేసుకుంటున్నారు. చూడండి ఇక్కడ 24 అవర్స్లో 13, 39. చూడండి ఇది 30 days బిఫోర్ 9 అంటే 10 లోపు హైయెస్ట్ వచ్చేసి 14 వరకు కూడా వెళ్ళింది. గ్రేట్. సో ఓకే, 1 year ఇది చూసుకుంటే మరి ఇది ఎంతతో వచ్చింది సార్? ఇది కనబల్ల మరి ఇది ఒకసారి చూడండి సార్, ఇది $750 కూడా వెళ్ళిందా 2021లో? వావ్, ఇట్స్ వస్తాం కదా. $750 వెళ్ళినది ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో $14 ఉంది. సో చూసా సార్, 750 ఇక్కడ, $14 ఇక్కడ. సో దిస్ ఇస్ ద క్రిప్టో కరెన్సీ సార్. ఎందుకంటే అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అంటే అది జీవించి ఉన్నది అన్నట్టు, అంటే జీవించి ఉంది అంటే కదలిక ఉంది అన్నమాట. సో ఎప్పుడైతే నిలబడుతో దాంట్లో కదలిక ఉండదు అంటే ఇక్కడ లెక్క ప్రకారం చూస్తే బిజినెస్ జరుగుతుంది అనమాట, దాని అర్థం. బట్ అప్ అండ్ డౌన్ అయితే బిజినెస్ జరుగుతున్నట్టు. అందుకే కదా మనం ఈసీజీ ఏమంటాం కదా, అది కిందకి మీదకి పోతుంది, కంప్యూటర్లో చూపిస్తారు. మానవుడికి ఎవరైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు అక్కడ అది ఈసీజీలో పెడతారు కదా. సో అప్ అండ్ డౌన్ ఉంటుంది, దాన్ని ఈసీజీ అంటారు అనుకుంటా, నాకు తెలియదు మెడికల్ భాష కొద్దిగా. సో అలా అప్ అండ్ డౌన్ అవ్వాలన్నమాట. ఎప్పుడైతే ఆగిపోయిందో సినిమాలో చూస్తాం కదా సార్, సో అది ఏంటంటే జీవితం కూడా ఆగిపోయినట్టే. అందుకని చెప్పి ఇక్కడ కూడా అంతే సార్. సో క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో అప్ అండ్ డౌన్ అనేది జరగాలి, అప్పుడే దానికి ఒక విలువ, వాల్యూ. ఓకే, విలువ అన్న వాల్యూ అన్న ఒకటే కదా, దానికి వాల్యూ అనమాట. సో అలాగే ఇక్కడ 69 ఓఆర్డిఏ చూసుకుంటే 24 అవర్స్లో అప్ అండ్ డౌన్ 67, 69. ఓకే, ఇవన్నీ కాకుండా ఇక మనం పీబీసీ చూసుకుంటే 57, $0.57, 0.55, 0.58. సో ఓన్లీ 3 సెట్ మాత్రమే అప్ అండ్ డౌన్ జరిగింది. బట్ ఎవరైతే వేలల్లో చేసుకున్న వాళ్ళకి, అంటే వేలల్లో ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళకి కొద్దిగా తేడా అనేది కనబడుతుంది. బట్ 10,000, 20,000, 100 లోపల చేసుకుంటే పెద్ద బెనిఫిట్ అనేది రాదు. ఓకేనా. సో నెక్స్ట్ బైనాన్స్. ఓకే, సో ఇక్కడ హాట్లో సేమ్ 352, 51, ఇథెరియం, ఏఐ, మ్యాటిక్. సో ఇలా చాలా ఉన్నాయి. గెయినర్స్లో ఐఓటిఎక్స్ సో 43% ప్లస్,
జాయ్ వావ్ 23%. లూజర్స్ డై డియా ఇలా లోకా ఏఆర్ ఓజీ న్యూ లిస్టింగ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ మొన్న చూసాం ఆల్రెడీ. డివైన్ తర్వాత మళ్ళీ రాలేదు. ఓకే, సో జంప్ జేపీ జూపిటర్ కూడా +10 లో ఉంది. వెరీ గుడ్. ఓకే డియర్, సో మరి ఈ విధంగా మనము ప్రతిదీ ఇక్కడ చూసుకోవచ్చు. బైనరీ స్విచ్ చేసే వాళ్ళకి ఇది తెలుస్తుంది. ఓకే, సో మై డిపార్టర్స్, మరి ఈరోజు టైం కూడా అయింది. ఇది ఈరోజు ఒక అప్డేషన్. సో 1000 పీవీసీ మీటర్ టార్గెట్ పెట్టుకొస్తారు ప్రతి ఒక్కరు. ఇది టోకెన్ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ కాకుండా బయట, అంటే ఇందాక ఒక క్యాల్కులేషన్ కదా సార్, 70 రూపాయలతో కొనుక్కున్న 700 అయ్యే వరకు నేను అమ్మను. అంటే నేను దాని గురించి పట్టించుకోను. మళ్ళీ దానికి నేను 2 year టైం పెట్టుతున్నాను. అలా మీరు అనుకుని పెట్టుకున్నట్టయితే సో మీకు అది అంతలోపే అవ్వచ్చు, బరువు అనేది అనిపించదు. సో మరి 700 అయ్యేంత వరకు, అంటే 70 రూపాయలకు కొనుక్కున్న పీవీసీ మీటాని 700 అయ్యే వరకు మీరు అమ్ముకోకపోతే దగ్గర అది ఇప్పుడు 70,000 రూపాయలతో కొనుక్కున్నది మీకు ఒకవేళ 2 year పట్టినా కూడా 2 year పట్టింది అనుకోండి 700 అవ్వడానికి. సో అది మీకు 6 లక్షల రూపాయలు ఎక్స్ట్రాగా మనీ తెచ్చిపెడుతుంది. ఒకవేళ మనం అనుకున్నట్టు ఈ 2 సంవత్సరాల్లో, నేను అందుకే 3 సంవత్సరాలు చెప్పాను, బట్ 2 నుంచి 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా జరుగుతుంది. అది కాకపోవడం అనేది ఉండదు. సో మరి 70,000 రూపాయలని 3 సంవత్సరాల లోపు 7 లక్షల రూపాయలు అవ్వడం అంటే కూడా మామూలు విషయం కాదు ఈ రోజుల్లో. మరి ఈ మార్కెట్ ఎలా ఉంది అంటే పోటీల్లో ఇదైనా మనకు చాలా బెటరే. సో ఎవరి దగ్గర అయితే మనీ ఉంటుందో వాళ్ళు ఒక 1000 పీవీసీ మీటా కొనుక్కొని పెట్టుకోండి. సో 70 రూపాయలు ఉన్నప్పుడు 700 అయ్యేంత వరకు నేను అమ్మను అని చెప్పేసి శపథం మీకు మీరే తీసుకొని అలా ఉంచేసుకోండి. సో ఇంతటితో సెషన్ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి, షేర్ చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సో సెషన్ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీటా. పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మన థ్యాంక్ యూ. జై పీవీసీ మీటా. జై పీవీసీ మీటా 1000 పీవీసీ మీటా. జై పీవీసీ మీటా 1000 పీవీసీ మీటా. జై పీవీసీ మీటా 1000 పీవీసీ మీటా. జై పీవీసీ మీటా. పీవీసీ మీటా నెవర్. థ్యాంక్ యూ రాజేష్. yes 1000 పీవీసీ మీటా. జై పీవీసీ మీటా 1000 పీవీసీ మీటా.